10th పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. ఇంటర్ పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. డిగ్రీ పాస్ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది అంటారు. ఉద్యోగం వచ్చేసిన వెంటనే నీకు సెట్ అయిపోయి లైఫ్ సెట్ అంటారు. అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేదే నువ్వు ఉద్యోగం నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. అది యాపిల్ కో ఫౌండర్, ఆయన పేరు మర్చిపోయిన నోడు తిరగట్లేదు నాకు. యాపిల్ కో ఫౌండర్, ఆయన కంపెనీ అది ఐర్లాండ్ కంపెనీ. దాన్ని మేము తెలంగాణ ఆంధ్రాలో తీసుకొని బిజినెస్ అనేది అంటే టోటల్ కూడా పేషెన్స్ ఉండాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. డబ్బు కోసం మనం చాలా చేయొచ్చు. ఇప్పుడు లైక్ సుందర పిచ్చై, సత్యనాథల్లా వాళ్ళు ఏం బిజినెస్ చేయలేదు. ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఒక ఉద్యోగస్తుడు కావాలి. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ ఆడొచ్చు, ఈవెన్ నువ్వు బయట భిక్ష ఎత్తుకున్నా డబ్బు సంపాదించవచ్చు. అది కాదు మేజర్ గా. కరెక్టే, డబ్బు పెడితే డబ్బు వస్తుంది, కానీ డబ్బు అనేది డబ్బు రూపంలో పెట్టకూడదు. నీ థాట్ కూడా డబ్బే, నీ టైం కూడా డబ్బే. రతన్ ఒక మాట చెప్తారు, వాల్యూ విల్ గివ్ మనీ అని. పుల్లారెడ్డి స్వీట్ అనేది చాలా ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయింది పుల్లారెడ్డి స్వీట్? అంతకుముందు స్వీట్ షాపులు లేవా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. 2014 నుంచి 24 వరకు 10 years కష్టపడ్డాడు. పెట్టిన వెంటనే డబ్బు రాదు కదా. లక్ మీద ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. టైం, విజన్, పేషెన్స్, ఎగ్జిక్యూషన్. రోజు టాటా, బిర్లా, అంబా, రిలయన్స్, ఇవన్నీ వీళ్ళ వల్ల మనం ఏమైనా బతుకుతున్నాం. ఒక ఫ్లోర్ మేనేజ్మెంట్, మీరు ఎగ్జిక్యూషన్ కింద చెప్పే కదా, ఫ్లోర్ మేనేజ్మెంట్. ఇండికో టైం ఎక్కువ వేస్ట్ చేయదు. అందరూ కోటీశ్వర్లైనా అందరు పేదవాళ్ళైనా కూడా దేశం బాగుండదు. రిచ్ ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ కాస్ట్ 2-3 crores ఉంటుంది. అక్కడ హై క్లాస్ చూపిస్తే రాడు, భయపడతాడు. నా లైఫ్ లో నేను చూసిన ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మా ఫాదర్. కొత్తదనం నేర్చుకోవడానికి వాళ్ళే తొందర పిచ్చయ్యారు, వాళ్ళే సత్యనాథాలు అయ్యారు. ఇప్పుడు మొన్న 10 years పై ఎందుకు వెళ్తున్నారు? డబ్బు సంపాదనకి వెళ్తున్నారు. కాబట్టి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, లేదా ఉద్యోగం లేక కెఫేలో పనిచేస్తున్నారు. అక్కడే మీకు అర్థమైపోయింది. మనం ఎంతమంది ఐటీ కంపెనీస్ పెట్టాము? ఏందమ్మా 4 గోడలకి ₹1 అని ఫ్యూ ఎగిరిపోయింది. నాకు అది నేర్పియాలి. అది ఎప్పుడైతే నేర్పిస్తారో మీరన్న గ్యాప్ అవుతుంది. మీకు జెప్టో ఉంది కదా, చాలా హై సక్సెస్ అయింది షార్ట్ టర్మ్ లో. ఎందుకు సక్సెస్ అయింది? వాళ్ళ ఫాదర్ దుబాయ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆయన. 1 month వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా 2 times బిల్స్ అడుగుతా, ఇయ్యలేదా వెయిట్ చేస్తా, ఇయ్యలేదా వెయిట్ చేస్తా, రాలేదా ఆపేస్తా. డబ్బులు పోతాయి, అది కన్ఫర్మ్. అంటే ముందు మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి. అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. నమస్తే స్వామి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ స్వామి, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ స్వామి. అయితే యాక్చువల్లీ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఈ జనరేషన్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ఒక పాత్ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఒక స్టార్ట్అప్ ఎట్లా చేయాలి, బిల్ ఎట్లా చేయాలి, ఫండింగ్ ఎట్లా చేయాలి, ఇదంతా ఎవరికి ఐడియా లేదు. సో మీ నుంచి అవంతా ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు వీలైనంత వరకు మాకు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, ఆడియన్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఎందుకో సో మీరు నన్ను పిలిచి సో నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే, నేను అంత పెద్ద గొప్పవాడేం కాదు బేసిక్లీ. నాకన్నా చాలామంది సక్సెస్ అయిన చాలామంది ఉన్నారు. బట్ మీరు నన్ను చూస్ చేసుకున్నారు. ఫస్ట్ థింగ్, మీరు అడిగిన ప్రశ్నకి ఒక పర్టికులర్ ఆన్సర్ అంటూ ఏం లేదు. పర్టికులర్గా ఇలానే బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలానే ఫండ్ రైజ్ చేయాలి, ఇలానే వెళ్ళాలని పర్టికులర్ అయితే రీజన్స్ ఏమి ఉండవు. బిజినెస్ అనేది అంటే టోటల్ కూడా పేషెన్స్ ఉండాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఫస్ట్ బిజినెస్ చేయాలనుకున్న ఎనీ పర్సన్, అంటే నేను నేర్చుకుంది, నా సీనియర్స్ నాకు చెప్పింది కూడా ఏంటంటే, ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, అంటే ఈక్వల్ పేషెన్స్ ఉండాలి. అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీకు విజన్ ఉండి మీరు కష్టపడతారు, బట్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండి మీకు పేషెన్స్ లేకపోతే ఆ విజన్ అనేది డ్రై అయిపోతుంది. అది ఫస్ట్ స్టెప్. సో పేషెన్స్ అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. సో అది కృష్ణుడు కూడా చెప్తుంటాడు కదా, నీ పని నువ్వు వచ్చి ఫలితం ఆశించకు. సో అది టోటల్గా దీనికి బాగా పనికొస్తుంది అనమాట, టోటల్ బిజినెస్ అనే ఫీల్డ్కి. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక పర్టికులర్ విజన్. ఈ బిజినెస్ అనేది డబ్బు కోసం చేయకూడదు. డబ్బు కోసం మనం చాలా చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఒక బిజినెస్, ఇప్పుడు లైక్ సుందర పిచ్చై, సత్యనాథల్లా వాళ్ళు ఏం బిజినెస్ చేయలేదు. బట్ టుడే దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో బిజినెస్ చేస్తేనే గొప్పోడు, బిజినెస్ చేసినోడు తోపు, ఉద్యోగస్తుడు తక్కువ అనేది ముందు ఆ మైండ్ సెట్తో బిజినెస్లోకి ఎంటర్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సుందర్ పిచ్చై, సత్యనాథల్లా ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఇందిరాను ఫార్మర్ పెప్సికో చైర్మన్. సో వీళ్ళందరూ కూడా ఏమి బిజినెస్ చేయలేదు వాళ్ళు. సో ముందుగా ఏంటంటే ఈ థాట్ కూడా ఉండకూడదు. ఉద్యోగం చేసి ఎవరైనా ఉద్యోగం చీపోయింది ఉద్యోగం. ఎందుకంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఒక ఉద్యోగస్తుడు కావాలి. సో ఫస్ట్ సెకండ్ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఎవరితో ఏ పని చేయించుకోగలగాలి. సో ఇప్పుడు నేను ఒకటి హైర్ చేసుకున్నాను, ఒక గ్రాఫిక్ డిజైనర్ని. ఇప్పుడు నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒక గ్రాఫిక్ డిజైన్ హైర్ చేసుకున్నాను. అతనితో నేను ఎలా పని చేయించుకోవాలని నాకు తెలిసి ఉండాలి. అంటే ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. సో సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక పర్టికులర్ విజన్. అంటే విజన్ అంటే ఏంది? విజన్ అంటే ఏంటంటే అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం.
ఒక విజన్ ఉండాలి. లేదంటే డబ్బు సంపాదిస్తాను. కిందే చెప్పాను. డబ్బు సంపాదించడం చాలా చాలా మార్గాలున్నాయి. అవును. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ ఆడొచ్చు. ఈవెన్ నువ్వు బయట భిక్ష ఎత్తుకున్నా డబ్బు సంపాదించవచ్చు. హ్మ్. అది కాదు మేజర్‌గా. సో, విజన్ ఏంది? హ్మ్. పర్టిక్యులర్‌గా నేను ఈ పర్టిక్యులర్ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను? పర్టిక్యులర్ ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు ఎంచుకుంటున్నాను? హ్మ్. ఈ ఫీల్డ్‌లో ఎంచుకుంటే నాకు లాభం ఏంది? అనేది ముందు కూర్చొని రాసుకోవాలి పేపర్ మీద. హ్మ్. ఇది నా సెకండ్ వెంచర్. నా ఫస్ట్ వెంచర్ ఫెయిల్ అయింది అక్కడ. ఎందుకంటే వితౌట్ విజన్ నేను స్టార్ట్ చేసేసాను. ఓకే. ఎందుకు ఫెయిల్ అయ్యాను? విజన్ లేదు. ఎవరితో ఎలా పని చేయించుకోవాలో నాకు తెలీదు. హ్మ్. డబ్బుంది కానీ డబ్బు పెట్టేసాను. డబ్బు ఓకే. సంపాదించడం కోసం. హ్మ్. చాలామంది ఉంటారు. డబ్బు పెడితే డబ్బొస్తుందని. హ్మ్. కరెక్టే. డబ్బు పెడితేనే డబ్బొస్తుంది. కానీ డబ్బు అనేది డబ్బు రూపంలో పెట్టకూడదు. హ్మ్. నీ థాట్ కూడా డబ్బే. నీ టైం కూడా డబ్బే. మోస్ట్ ప్రీషియస్ థింగ్ వచ్చేసి ప్రపంచంలో టైం. హ్మ్. టైము చాలా ప్రీషియస్ థింగ్. నువ్వు హ్మ్. ఏమైనా తెచ్చుకోవచ్చు కానీ టైంని మళ్ళీ బ్యాక్ తేలేవు. అదే డబ్బు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌ని ఎట్లా యుటిలైజ్ చేస్తావనేదే ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. ఏ 10,00,00,000 తీసుకొస్తా, 100,00,00,000 తీసుకొస్తా అనేది ఎవరైనా తీసుకొస్తారు. నువ్వు ఒక కష్టపడితే నీ స్థాయి దగ్గర తెచ్చుకుంటావు డబ్బు. అవును. కానీ ఆ టైమ్‌ని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తావు పర్టిక్యులర్ నీ విజన్ మీద. ఇది థర్డ్ పాయింట్. హ్మ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి విజన్. విజన్‌లో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకు పెట్టాలి రెస్టారెంట్ మీరు? హ్మ్. మీరు రెస్టారెంట్ అనేది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఓకే. పర్టిక్యులర్ రీజన్ ఏంది? లేదండి పక్కన నా కాంపిటీటర్ పెట్టాడు. దోస బండి వచ్చు నేను దోస పోసి ఒక మసాలా దోస రూ. 50కి అమ్మేస్తాను. హ్మ్. నాకు డబ్బులొస్తాయంటే అది బుల్‌షిట్ కదా! అవును. అంతే కదా! సో, రతన్ టాటా ఒక మాట చెప్తారు. వాల్యూ విల్ గివ్ మనీ అని. హ్మ్. అంటే నువ్వు ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎలా బిల్డ్ చేస్తావు? హ్మ్. కరెక్టే దోస పోస్తావు. పుల్లారెడ్డి స్వీట్ అనేది చాలా ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయింది పుల్లారెడ్డి స్వీట్? అంతకుముందు స్వీట్ షాపులు లేవా? ఉంటాయి. చాలా ఉన్నాయి కదా స్వీట్ షాప్. ఎందుకు పర్టిక్యులర్‌గా పుల్లారెడ్డి అనే ఒక స్వీట్ షాప్ ఎందుకు క్లిక్ అయింది? హ్మ్. ఎక్కడో కర్నూలులో ఉన్న చిన్న ఊర్లో ఉన్నది. ఈరోజు స్టేట్ లెవెల్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ ఎందుకు సక్సెస్ అయ్యారు? హ్మ్. ఎందుకంటే ఆయన గ్యాప్‌ని చూసాడు. ఓకే. ఒక ఇండస్ట్రీలో స్వీట్ ఇండస్ట్రీలో ఆయన గ్యాప్‌ని చూసాడు. ఏం హ్మ్. గ్యాపు? నేతి స్వచ్ఛమైన మిఠాయిలు లేవు అనేది ఆయన గ్యాప్ చూసుంటాడు ఆ రోజు. హ్మ్. దాన్ని స్టార్ట్ చేసాడు. దానికి ఒక విజన్ పెట్టుకున్నాడు. ఓకే. నేను ఈ మిఠాయి వరకు నేను చేస్తాను. ఈ మిఠాయిని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాడు. ఈరోజు మనం అందరం గూడా స్వీట్ షాప్ అంటే పుల్లారెడ్డే అంటాం. అవును. అంతే కదా! హ్మ్. సో, అలాంటి ఒక్క ఐడియాలజీ ఉండాలి. హ్మ్. ఆ పర్టిక్యులర్ ఐడియాలజీ. ఈరోజు మీరు ఫేమస్ సినిమా హీరోల గురించి మాట్లాడతాం. 'చిరంజీవి' గురించి, 'పవన్ కళ్యాణ్' గురించి. ఇంత రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' అంటే నాట్ పొలిటికల్ ఇష్యూ ఇది. ఓకే. 'పవన్ కళ్యాణ్' దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏం హ్మ్. నేర్చుకోవచ్చు? 2014లో హి ఈస్ ఎ బిగ్ హీరో. ఎందుకంటే 2012లో 'గబ్బర్ సింగ్' రిలీజ్ అయింది. అది బ్లాక్ బస్టర్. 13లో 'అతని దారి' రిలీజ్ అయింది. నా హ్మ్. టైం కరెక్ట్‌గా తెలీదు. 13కి 'అతని దారి' దాని ముందు 12లో 11 తెలీదు 'గబ్బర్ హ్మ్. సింగ్.' ఓకే. ఆ టైంలో రిలీజ్ అయ్యేప్పుడు అతను కానీ అదే ఫీల్డ్‌లో ఉంటే ఈరోజు అతను మల్టీ స్టార్ అయిపోయేవాడు. హ్మ్. పాన్ ఇండియా స్టార్ ఉండేవాడు. అవును. ఓన్లీ ఆంధ్ర బట్ 2014 నుంచి 24 వరకు 10 ఇయర్స్ కష్టపడ్డాడు. అవును. ఎందుకు కష్టపడ్డాడు? ఒక విజన్, ఒక పాత్, ఒక ఐడియాలజీ. హ్మ్. అదే థింగ్. ఈవెన్ ఎనీ పార్టీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, వైఎస్ గారు గాని, జగన్ ఎవరైనా. హ్మ్. అట్లా బిజినెస్‌లో రతన్ టాటా గానివ్వండి, ముఖేష్ అంబానీ గానివ్వండి, ఎవరైనా గూడా హ్మ్. వాళ్ళకి ఒక పర్టిక్యులర్ పాత్ ఉంది. ఒక విజన్ ఉంది. అది తెలుసుకోవాలి. హ్మ్. సరే ఇది ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మన రెస్టారెంట్ తీసుకున్నాం గదా! ఎగ్జాంపుల్‌గా. అవును. అవును. ఇప్పుడు నాకు దోస వేయడం వచ్చు. నేను ఒక మంచి చెఫ్‌ని మంచి దోస పోస్తాను. హ్మ్. నేను దోస ఎక్కడ పెట్టాలి? ఈ మన హైదరాబాద్‌లో వీధికి ఒక 10 ఉంటాయి దోస బండి. ఉంటాయి. నా దగ్గర నా దగ్గరకొచ్చి ఎలా తింటాడు? హ్మ్. అంతే గదా! అవును. సో, నా దగ్గరకొచ్చి తినాలంటే నేనేం చేయాలి? దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. హ్మ్. అంటే నా స్పెషాలిటీ ఏంటి? అవును. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగు నేను దోస పోయడానికి నేనెంత ఖర్చు పెట్టాలి? హ్మ్. ఒక దోస పిండి, ఒక పచ్చడి, రోజుకి నేనెన్ని దోసలు అమ్మగలుగుతాననేది ఒక విజన్ ఉండాలి. హ్మ్. అంటే నీ దగ్గరున్న శారీరక శ్రమ, నీ దగ్గరున్న వసతులు చూసుకొని, నువ్వు రోజుకి ఎన్ని దోసలు అమ్మగలుగుతావు? ఒక హ్మ్. 100 దోసలు అమ్మగలుగుతాను. అంతేనా? హ్మ్. 100 దోసలు అమ్మగలిగితే దోస రూ. 30, రూ. 20. హ్మ్. ఒక మామూలు షాప్‌లాగా పెడితే రూ. 30 అమ్మగలుగుతావు. అంటే హ్మ్. ఎంత బిజినెస్ చేస్తావు? 1000 ఇంటూ 30 అంటే నువ్వు 30,000 అంత బిజినెస్ చేస్తావా? అవును. 30,000 నేను ఖర్చు పెడితే నాకు ఎంత వరకు బ్యాకొస్తుంది? హ్మ్. అంటే 30 దోసలు అమ్మడానికి నువ్వు 30,000 అమౌంట్ వస్తుంది. కదా! దానికి ఎంత ఖర్చు పెట్టాలి? అంత ఖర్చు పెట్టేటప్పుడు నాకెంత బ్యాక్ వస్తుంది అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. హ్మ్.
పెట్టిన వెంటనే డబ్బులు రాదు కదా. అవును. నేను దోస పోసేస్తాను అంటారా అంటే కొనరు కదా. రా సో నేను నా దోసని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? హ్మ్. నేను నా దోసని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి? హ్మ్. అంటే మీకు దోస గురించి తెలిసుండాలి. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో తెలిసుండాలి. హ్మ్. ప్రజలు ఏ రకమైన దోసలు తింటారో తెలిసుండాలి. హ్మ్. ఇన్ని మీరు బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసుకోవాలి. ఓకే. ఒక దోస కొట్టు పెట్టే ముందు మీరు ఇంత వర్క్ చేయాలి. హ్మ్. అది చెయ్యట్లేదు ప్రెజెంట్ ఉన్న బిజినెస్ పీపుల్. హ్మ్. నా నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను హ్మ్. ఒక 5 ఇయర్స్ బిజినెస్‌లో ఉన్నాను. హ్మ్. నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి, నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇది వర్కౌట్ చేయట్లేదు. ఓకే. ఇంత పెడితే ఇంతొస్తుంది. నేను ఇది పాకెట్‌లో తీసుకెళ్తాను. హ్మ్. అది కాదు. కాలిక్యులేషన్స్ మొత్తం. ఆ కాలిక్యులేషన్ లేదు. హ్మ్. ఆ కాలిక్యులేషన్ ఎప్పుడొస్తుంది? నేనున్న విజన్ బట్టి వస్తుంది. హ్మ్. ఓకే. నేనిప్పుడు స్టార్ట్ చేస్తే బాచుపల్లిలో నేను ఒక దోస బండి స్టార్ట్ చేస్తే, ఈ దోస బండి నుంచి నేను ఇంత తీయగలుగుతాను. హ్మ్. ఈ తీసిన తర్వాత నేను దీన్ని ఇంతవరకు తీసుకెళ్ళగలగాలి నేను. అంటే ఎంత ప్రాసెస్ ఉంది? అంటే హ్మ్. ఈ పాయింట్ నుంచి కిందకి ఇంక్లినేషన్, పైకి ఇంక్లినేషన్ మీరు చెక్ చేసుకోవాలి. కింద ఇంక్లినేషన్ ఏంది? బ్యాక్ ఎండ్ వర్క్. పైన ఇంక్లినేషన్ ఏంది? మనం ఎంత దూరం ఎళ్ళగలుగుతాం. హ్మ్. ఈ 2 ఎప్పుడొస్తాయి? నీకు విజను, నీ ఎక్స్‌పీరియన్స్ దానికో తగ్గ పేషెన్స్ కూడా 2 కంబైన్ అయితేనే నీకదొస్తుంది. హ్మ్. అలా కాకుండా నేను మా ఫ్రెండ్ ఓ 10,00,000 ఇస్తాడు. మా నాన్న 10,00,000 ఇస్తాడు. నేను దోస బండి పెట్టేస్తాను. హ్మ్. ఒక 10 దోసలు పోసేస్తాను. రోజు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు అంటే, కొనుక్కొని ఎళ్ళరు. ఒక హ్మ్. రోజు కొంటారు, 2 రోజులు కొంటారు. అంటే బేసిక్‌గా ప్రెజెంట్ ఉన్నోళ్ళు లక్ మీద చేస్తున్నారు బిజినెస్. హ్మ్. లక్ మీద. లక్ మీద ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. హ్మ్. ఒక పిల్లర్స్ ఉండాలి. 4 పిల్లర్స్ ఉండాలి బిజినెస్‌కి. హ్మ్. ఆ పిల్లర్స్ ఏందని వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఫస్ట్ టైమ్, విజన్, హ్మ్. పేషెన్స్, ఎగ్జిక్యూషన్. హ్మ్. ఈ 3 ఎగ్జిక్యూషన్ లేకపోతే వర్కౌట్ కాదు. అవును. మీరు బ్యాక్ ఎండ్ అనాలిసిస్ చేయాలి. హ్మ్. అనాలిసిస్ తగ్గ విజన్ పెట్టుకోవాలి. విజన్ తగ్గట్టు ఒక ప్లేస్ ఎంచుకోవాలి. ఒక రెస్టారెంట్ ఒక బిజినెస్ ఐడియా ఎంచుకోవాలి. దానికి తగ్గ మీకు టైమ్ ఉండాలి. అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. హ్మ్. ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఇవన్నీ ఉండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ ఎండ్ అనాలిసిస్ చేశారు. మంచి బిజినెస్‌కి ప్లాన్ చేశారు. పేషెన్స్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయకపోతే? వెళ్ళకపోతే. అందరికన్నా బ్యాడ్ పర్సన్ ఎవరంటే మంచివాడు. ఓకే. మంచితనం చేతకందనంగా మారిపోతుంది. బిజినెస్‌లో జరిగేది హ్మ్. మంచితనం. నేను నా ఎంప్లాయీని బాగా చూసుకుంటాను. ఫ్యామిలీలాగా చూసుకుంటాను. సార్ నేను 6 గంటలకెళ్ళిపోతాం సార్. మాకు హెల్త్ బాలేదు సార్. హ్మ్. అది ఎక్స్‌క్యూజ్. హ్మ్. ఓకే. 1 టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ నెగ్లిజెన్సీ. ఫిఫ్త్ టైమ్, సిక్స్త్ టైమ్ నీ చేతకందనం. హ్మ్. అంటే బిజినెస్ ఓనరు అట్లా ఒక పర్సన్‌ని వదిలేస్తున్నాడు, కామ్‌గా ఉన్నాడు అంటే ఈస్ ఇన్‌కేపబిలిటీ టు రన్ ద బిజినెస్. హ్మ్. నీ వర్క్ అయిందా? వర్క్ చేసుకున్నావా? ఎళ్ళిపోయినావా? అంటే వాడు పని చేయాలంటే ముందు నువ్వు పని చేయాలి. హ్మ్. నేను బాస్‌ని, నేను కుర్చీలో కూర్చొని అది చెయ్యి, ఇది చెయ్యి అంటే చెయ్యరు. ఎవరు చెయ్యరు. అవును. అంటే ఎగ్జిక్యూషన్ అంత ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ 4 పిల్లర్స్ ఫస్ట్ వచ్చేసి మీ అనాలిసిస్ గానివ్వండి, ఫస్ట్ అనాలిసిస్, బ్యాక్ ఎండ్ అనాలిసిస్. హ్మ్. దానికి తగ్గ ఒక విజన్. హ్మ్. విజన్ అంటే మీరు ఏ బిజినెస్ పెట్టాలి ఏంది? దానికి తగ్గ ఒక పేషెన్స్. ఫోర్త్ ఎగ్జిక్యూషన్. హ్మ్. ఈ 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్‌లో ఒక పిల్లర్ మిస్ అయిపోయినా కూడా మీరు ఫెయిల్. అంటే హ్మ్. మీకు ఎగ్జిక్యూషన్ బాగుంది. మీ దగ్గర పేషెన్స్ ఉంది, విజన్ ఉంది. బ్యాక్ ఎండ్ అనాలిసిస్ లేదు. హ్మ్. పోతారు. బ్యాక్ ఎండ్ అనాలిసిస్ ఉంది. విజన్ ఉంది. ఎగ్జిక్యూషన్ ఉంది. కానీ పేషెన్స్ లేదు. పోతారు. హ్మ్. ఈ 4 ఎవ్రీ డే చేయడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. సరే ఓకే. అంతా బాగుంది. మీరు ప్రశ్న బాగా అడిగారు. అసలు బిజినెస్ ఎందుకు చేయాలి? హ్మ్. నేను బిజినెస్ ఎందుకు చేయాలి? అంతే కదా! అవును. బిజినెస్ ఎందుకు చేయాలి? బిజినెస్ ఎందుకు చేయాలంటే 2 థింగ్స్. ఒకటి మీ యొక్క విజన్ వల్ల ఒక 10 మంది బతికితే అది ఆత్మసంతృప్తి. హ్మ్. దాన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. మనం ఇంగ్లీష్‌లో అయితే తెలుగులో స్వచ్ఛంగా ఆత్మసంతృప్తి అంటారు. హ్మ్. నీ విజన్ వల్ల 100 మంది బాగుపడతారు అంటే దట్ మేక్స్ సమ్ పాయింట్. హ్మ్. అది మీ బిజినెస్ చేయండి, ఉద్యోగం చేయండి. అది విజన్ అంటే. అదే ఒక బిజినెస్ అంటే. అంటే రోజు టాటా, బిర్లా, రిలయన్స్ ఇవన్నీ వీళ్ళ వల్ల మనం ఎంతమంది బతుకుతున్నాం? హ్మ్. అవును. ఎంతమంది బతుకుతున్నాం? బతుకుతుంది. సో, ఎగ్జాంపుల్ చాలా మందున్నారండి. అరవింద్ ఫార్మా చాలా మందున్నారు. ఉన్నాయి సో, మేజర్ కంపెనీస్ చాలా. చాలా మేజర్ కంపెనీస్ ఉన్నాయి హ్మ్. మనకి. సో, అలాంటి ఒక్క ఫీల్ కోసం చేసేదే ఈ బిజినెస్. హ్మ్. సెకండ్ మీరు ఒక మనీ సంపాదించాలి.
ఒక స్టెప్ హెడ్ ఆలోచించాలి. హ్మ్. అలాంటి ఆలోచించాలంటే ఏందంటే మీ బ్యాండ్ విడ్త్ బాగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఉద్యోగస్తుడికి ప్లస్ పాయింట్ ఏందంటే 9 కల్లా ఎళ్తాడు, 5 కల్లా జాబ్ గురించి వచ్చేస్తాడు. అవును. అతని పరిధి ఒక రూ. 1,00,000 అంటే హ్యాపీగా సంపాదించుకుంటాడు. ప్రశాంతంగా నిద్రపోతాడు. రాత్రంతా నిద్రపోతాడు. హ్మ్. ఇంక అంతకన్నా మించి అతను ఆలోచించడు. అవును. అతను అవసరం లేదు అతనికి. ఎందుకంటే అతని లైఫ్ అదనుకున్నాడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ అంత ఆలోచించడు. ఈరోజు 1,00,000 సంపాదించాలనుకుంటే రేపు ఈ 1,00,000ని ఇంకెంతలో చేయాలి? హ్మ్. 10,00,000 చేయాలా? 20,00,000 చేయాలా? 30,00,000 చేయాలా? ఎందుకు చేయాలి? హ్మ్. ఎందుకు చేయాలంటే ఒక వెల్త్ సృష్టించాలి. ఆ హ్మ్. వెల్త్‌ని ఎక్కడ వాడాలనేది మన మెయిన్ పాయింట్. హ్మ్. ఆ వెల్త్ తీసుకొని నేను డ్రగ్స్ కొంటాను. ఆ వెల్త్ తీసుకొని నేను ఎక్కడో పెడతాను అది కాదు. ఈ వెల్త్ క్రియేట్ చేసింది. ఎందుకంటే వెల్త్ లేనిది మనం ఏం లేము. అవును. వెల్త్ క్రియేట్ కాపోతే ప్రపంచంలో ఉద్యోగస్తులు ఎవరు క్రియేట్ చేస్తారు? అవును. ఉద్యోగం క్రియేట్ చేయాలంటే నువ్వు వెల్త్ సృష్టించాలి కదా! హ్మ్. అదే విజన్. హ్మ్. అది మెయిన్ పాయింట్. ఇవన్నీ గూడా ఒక ఎథిక్స్‌తో జరగాలి. హ్మ్. కొన్ని ఎథిక్స్ ఉంటాయి దానికి. ఓకే. నేను ఇంత సంపాదిస్తున్నాను. నా వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు. నా డబ్బు ఇంతమందికి చేరుతోంది. నా డబ్బు వల్ల దేశానికి ఏం చేయగలుగుతున్నాను? నాకేం చేసుకోగలుగుతున్నాను? పక్కనోడికి ఏం చేయగలుగుతాను? హ్మ్. మొత్తం దేశానికి ఇవ్వలేం. మొత్తం పక్కనోడికి ఇవ్వలేం. మొత్తం మనం తినలేం. హ్మ్. ఈ 3 కూడా ఆలోచించగలగాలి. హ్మ్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిజినెస్ చేసేటప్పుడు. ఎందుకంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే నీకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అంటారు. హ్మ్. అంటే ఎవ్రీ డే నీకు డేంజరే. అవును. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఈరోజు ఒక చిన్న మిస్టేక్ చాలు. అవును. రేపొద్దున నీ కంపెనీ ఉండదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ గట్స్ ఉండాలి. హ్మ్. ఆ లెవెల్ ఆఫ్ గట్స్ అంటే ఒక మిలిటరీ మ్యాన్‌కి ఎంతుంటాయో అంతుండాలి. హ్మ్. వాళ్ళది లైఫే త్యాగం చేసేస్తారు. మన అవును. లైఫ్ ఏం త్యాగం చేయం మనం. అవును. కానీ మనకి ఆ లెవెల్ ఆఫ్ గట్స్ ఉంటేనే దీనిలో దిగాలి. ఎందుకంటే నానా రకాలుగా మాట్లాడతారు. హ్మ్. చేత కాదంటారు. నీ వల్ల కాదంటారు. హ్మ్. నువ్వు పెట్టిన తర్వాత నుంచి ఇది కాదు, ఇలా కాదు, ఇంకా చెయ్యాలి అంటారు. హ్మ్. ఇవన్నీ తట్టుకొని నిలబడగలగాలి. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ ఏందంటే, ఇప్పుడు జనరేషనే కాదు ఎవరైనా అండి. పాత కాలమైనా ఎప్పుడైనా ఏదైనా ఉంటే హ్మ్. పక్కనోడు స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసేస్తానంటున్నారు. హ్మ్. అది వర్త్ కాదు. ఇప్పుడు హ్మ్. మీరు బస్సులు చూస్తుంటారు. రోడ్డు మీద బస్సులు తిరుగుతుంటాయి. అవును. కావేరి, కళ్యాణి బస్సులు తిరుగుతుంటాయి. కానీ ఎందుకు కావేరి, ఫ్లిక్స్ బస్సులు, ఇంటర్‌సిటీ బస్సు మాత్రం ఎందుకు అంత గ్రాండ్‌గా కనిపిస్తాయి? మామూలు చాలా ఉంటాయి. మహేశ్వరి అని, ఎక్స్‌వైజెడ్ బస్సులు చాలా చాలా ఉంటాయి. ఉంటాయి. కానీ ఎక్స్‌వై ఎందుకు అవే ఎందుకు కనిపిస్తాయి? వాళ్ళు ఆ బస్ ఇండస్ట్రీని ఏలడానికొచ్చారు. ఎలా? హ్మ్. ఒక్క పర్టిక్యులర్ విజన్‌తో. హ్మ్. ఈరోజు ఎయిర్‌వేస్ ఉన్నాయి. ఇండియాలో చాలా ఎయిర్‌వేస్ ఉన్నాయి. కానీ ఇండిగో ఎందుకు అందరూ ఎక్కుతారు? హ్మ్. ఇండిగో ఎందుకు అందరూ ఎందుకు ఎక్కుతారు? ఒక ఫ్లోర్ మేనేజ్‌మెంట్. మీరు ఎగ్జిక్యూషన్ ఇందాక చెప్పా కదా! అవును. ఫ్లోర్ మేనేజ్‌మెంట్. ఇండిగో టైమ్ ఎక్కువ వేస్ట్ చేయదు. ఓకే. పక్క కంపెనీస్ కాంపిటీటర్స్ గంటకి 2 ఫ్లైట్ నడిపితే ఇండిగో 4 ఫ్లైట్ నడుపుతుంది. హ్మ్. సో, దానివల్ల వాళ్ళకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, హ్మ్. స్టాఫ్ ఎఫిషియన్సీ అంటే ఒక స్టాఫ్ చేత 2 ఫ్లైట్ తిప్పించేది 4 ఫ్లైట్ తిప్పిస్తాడు. అవును. ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ. హ్మ్. సో, ఇవన్నీ గూడా ఆలోచించుకొని ఓకే. మన క్యాబులు ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్ళు మనకి ఏం ఏమైనా పర్వాలేదు. హ్మ్. నేను నిలబడగలుగుతాను. హ్మ్. అంటే నీ వల్ల 15 ఏళ్ల తర్వాత చాలా మంది బాగుపడతారు. హ్మ్. అంతేగాని ఈరోజు నేను పెట్టాను. నాకు రేపటికల్లా డబ్బు రావాలి. ఎల్లుండి కల్లా నేను కోటీశ్వరుడిని అయిపోవాలి అంటే మహజ్జాతకుడై ఉండాలి. లేదా మా నాన్న, అమ్మ బాగా ఒక 100 కోట్లు సంపాదించి పెట్టుండాలి. అందరికి అలా ఉండరుగా. అందరూ అలా ఉంటే అసలు దేశం ఎందుకు? హ్మ్. అందరూ కోటీశ్వరులైనా, అందరూ పేదోళ్ళైనా కూడా దేశం బాగుండదు. ఎట్లుండాలంటే నీ కష్టం పడాలి. దాని నుంచి నువ్వు ఔట్‌పుట్ తెచ్చుకోవాలి. హ్మ్. అంత లెవెల్ ఆఫ్ గట్స్, అంత లెవెల్ ఆఫ్ కరేజ్, అంత లెవెల్ ఆఫ్ విజన్ ఉంటేనే బిజినెస్ చేయాలి. హ్మ్. ఇప్పుడు మనం రెస్టారెంట్స్ అనుకున్నాం గదా! అవును. సపోజు మనం మీరు ఇంకొకటి అనుకోండి. బాగా రన్ అవుతున్న బిజినెస్‌లు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి నాదే. హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. ఎలా హ్మ్. స్టార్ట్ చేస్తాము? సార్ నేనెళ్ళి అందరూ అంటారు క్లయింట్‌ని పికప్ చేయండి అంటారు. హ్మ్. క్లయింట్ దగ్గరికెళ్ళి సార్ నేను మీ డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తాను. ఈరోజు మీరు నాకు 10,000 ఇవ్వండి. హ్మ్. మీ బిజినెస్ నేను రూ. 1,00,000 చేసేస్తాను అంటే హ్మ్. అది బుల్‌షిట్. అవును. సార్ నేను 10,000 చేసేస్తాను సార్. నేను 2 రీల్స్ ఇచ్చేస్తాను. హ్మ్. 4 పోస్టర్‌లు ఇచ్చేస్తాను. మీ బిజినెస్ ముందుకెళ్ళిపోతుంది. సూపర్‌గా ఎళ్ళిపోతుంది బిజినెస్. బయట కాంపిటీటర్స్ అందరూ 40,000 1,00,000 తీసుకుంటున్నారు. లక్షలు తీసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. అది బిజినెస్ కాదది. హ్మ్. నేను ఏజెన్సీ పెట్టేసాను. ఒక సిస్టమ్ పెట్టుకున్నాను. నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. నేను రోబోటిఫై అనే ఒక కోడింగ్ ఉంటుంది. ఓకే. ఆ కోడింగ్ ఏందంటే మనం గేమ్స్ ఆడతాం గదా! అవును. మనం ముందు యారోస్ తొక్కుతాం. హ్మ్. అట్లా యారోస్ కొట్టరు దాంట్లో. హ్మ్. కోడ్ రాయాలి. రైట్ సైడ్ తిరగగానే కోడ్ రాయాలి. లెఫ్ట్ సైడ్ తిరగగానే కోడ్ రాయాలి. ఓకే. అది యాపిల్ కో ఫౌండర్. ఆయన పేరు మర్చిపోయాను. నోరు తిరగట్లేదు నాకు. యాపిల్ కో ఫౌండర్. హ్మ్. ఆయన కంపెనీ అది. ఐర్లాండ్ కంపెనీ. హ్మ్. దాన్ని మేము తెలంగాణ, ఆంధ్రాలో తీసుకొని ఒక మిలిటరీ మేజర్
ఆయన ఆల్ ఓవర్ ఇండియాకి ఆయన మెయిన్. ఆయన దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ అమ్మేవాళ్ళం. దగ్గర దగ్గర బైక్ వేసుకొని బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ సిటీలో 100 స్కూల్స్ తిరిగాను. 100 స్కూల్స్ తిరిగాను. తిరిగినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను. చాలా పెద్ద స్కూలే, స్కూల్ పేరు చెప్పను. పెద్ద స్కూల్, చాలా పెద్ద స్కూల్ అది. వెళ్తే మా కరస్పాండెంట్ దగ్గర కూర్చున్నాను. కూర్చున్నప్పుడు కరస్పాండెంట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఏం చేస్తారు సార్? మా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సార్. ఈ రోజుల్లో ల్యాప్టాప్ పెట్టి కూడా ఒక ల్యాప్టాప్ ఒక చైర్ వేసుకోవడం కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటున్నారు. హౌ కెన్ యూ బిలీవ్ యూ అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, కరెక్ట్ అండి. ఒక ఏజెన్సీ అంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అంటే ముందు నీకు మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి. చాలా మందికి 4 P's ఆఫ్ మార్కెటింగ్ కూడా తెలియదు. 4 P's ఆఫ్ మార్కెటింగ్ ఉంటాయి. ఓకే. ప్రోడక్ట్, ప్లేస్, ప్రమోషన్ అని. ఈ 4 P's ఆఫ్ మార్కెటింగ్ కూడా చాలా మంది తెలియదు. ప్లేస్, ప్రోడక్ట్, ప్రమోషన్స్, ప్రైజ్. ఓకే. ఈ 4 P's ఆఫ్ మార్కెటింగ్. అంటే నువ్వు రైట్ ప్లేస్ ఎత్తుక్కోవాలి, రైట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి, రైట్ గా ప్రమోషన్ చేయాలి, రైట్ గా దాని ప్రైస్ పెట్టాలి. మెయిన్ పిల్లర్స్. ఇవి మెయిన్ పిల్లర్స్. అవి కూడా చెప్పలేరు. సో ఆ 4 P's గురించి చెప్పలేరు. నిలిపి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తానండి అంటారు. అది తప్పు కాదండి. డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టీమ్ ఉంటుంది, వీడియోగ్రాఫర్ సూపర్ ఉంటాడు, అతను వెళ్తారు, సార్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం సార్ అంటారు. చేస్తే ఎందుకు రీల్ పెట్టి ఇన్స్టాలో పెడితే ఆటోమేటిక్ ఆల్గరిథం రన్ అవుతుంది, వ్యూస్ పెరుగుతాయి, ఆ వ్యూస్ వల్ల 4-5 సేల్స్ వస్తాయి, సూపర్. అది కాదు కదా. సపోజ్ మీరు ఒక హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్, మీద ఒక రెస్టారెంట్, మీద ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇట్లా తీసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీకి మీరు ఒక ఐడియా ఇవ్వాలి, మార్కెటింగ్ ఐడియా. బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీరు అనుకోండి. మీరు బిజినెస్ అంటే ముందు మీరే మార్కెటింగ్ పర్సన్ అవ్వాలి. అంటే మీ బిజినెస్ ఎలా తీసుకుపోవాలి అనుకోవాలి. సో నా బిజినెస్ ని ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాను, ఒక బిజినెస్ వర్క్ చేద్దామని. నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. క్లయింట్ నన్ను అడిగే ప్రశ్న ఏంది, నా బిజినెస్ ను ఎలా గ్రో చేస్తావు? ఫస్ట్ ఎవరైనా అదే క్వశ్చన్. నా బిజినెస్ ను ఎలా గ్రో చేస్తావు? నాకు క్లయింట్ వచ్చేయాలి, నాకు చెప్పేది ఆత్రం, డబ్బులు వచ్చేయాలి, నేను బిజినెస్ అయిపోవాలని. సో మ్యామ్, నేను మీరు అంతా కాదు, మేము 5,000 ఇవ్వండి, 5,000 ఇచ్చేసేయండి, నేను మీకు ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని పెట్టేస్తాను, పెట్టేసి రీల్ రన్ చేస్తే ఆటోమేటిక్ లీడ్స్ వచ్చేస్తాయి మ్యామ్. వాళ్ళకి తెలియదు రియల్ ఎస్టేట్ పీపుల్కి. ఎందుకంటే వాళ్ళని అడిగితే చెప్తారు ల్యాండ్ కాస్ట్ ఎంత, ఎస్ఎఫ్టీ ఎంత, రిజిస్ట్రేషన్ ఎన్ని బొక్కలు ఉంటాయి, ఈ ల్యాండ్ ఎన్ని బొక్కలు, అది చెప్తారు. కానీ మార్కెటింగ్ వాళ్ళు సేల్స్ చేసుకుంటారు. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు, వాళ్ళు సేల్స్ చేసుకునే వాళ్ళు, పాంప్లెట్ పైన సేల్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు దగ్గరకు వచ్చారు? ఒక విత్ కోసం వచ్చారు. ఇంకా విత్ పెరగాలి, నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఇంకా బయటికి వెళ్ళాలి అని వచ్చాను దగ్గరికి. వచ్చినప్పుడు సార్ నేను చేసేస్తాను సార్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు నీకు. ఎందుకంటే వాళ్ళకి 10,000 ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. వాళ్ళు బండి డీజిల్ ఖర్చు అంత ఉండదు. తీసుకొని 4 వీడియో పెట్టేసి పోస్ట్ చేసేసి రీల్ రన్ చేసేస్తే వచ్చేసి చూడండి మ్యామ్ అంటే 1 మంత్ వస్తాయి, 1 day 2 days వస్తే అది రావు. ఎందుకు రావు? ఎగ్జాంపుల్ ఎవరో బిజినెస్ కాదు, నా బిజినెస్ చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకు రావు? ఎందుకు రాదంటే ముందు అసలు ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? 4 P's ఆఫ్ మార్కెటింగ్ చెప్పా, ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, దాని ప్రైస్ ఎంత ఉంది, దాని ప్లేస్ ఏ ప్లేస్ లో ఉంది, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇవి తెలియకుండా నువ్వు బిజినెస్ పెట్టడం తప్పు, ఒకరి దగ్గర బిజినెస్ పెట్టించడం తప్పు. ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో సంగారెడ్డిలో నేను ఒక విల్లా 2 కోట్లు పెడితే కూర్చుంటారా? అదే జూబ్లీ హిల్స్ లో విల్లా 2 కోట్లు పెడితే కొంటారా? కొనేస్తారు కళ్ళు. కానీ పెడతా కొంటారు, కానీ నా బిజినెస్ సక్సెస్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ అక్కడ 100 కోట్లు ఉంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 1 కోటి రూపాయలు 10 లక్షలే ఉంటుంది, కానీ 2 crores ఏం చేస్తే ఎట్లా? ఇదే చెప్పింది నాకు విజన్. నువ్వు ఇక్కడ సో ఇస్నాపూర్లో అండ్ సంగారెడ్డిలో ఎంత ప్రైస్ పెట్టాలి, మియాపూర్లో ఎంత ప్రైస్ పెట్టాలి, శంషాబాద్ ఎంత ప్రైస్ పెట్టాలి అనేది ముందు నీకు తెలిసి ఉండాలి. ఓకే, వాళ్ళు తెలిసి పెట్టారు, మనం తోపులం కాదు, వాళ్ళు తెలిసే ఒక బిల్ కడుతుంటారు. కట్టినప్పుడు వాళ్ళు మనల్ని ఏమి అడిగారు, నా సేల్ కావాలని అడిగారు. నేను పోయిన తర్వాత ఇక్కడ అయిపోతుందండి, ఇక్కడ మేము 1 లక్ష రూపాయలు పెట్టుకుని నెలకి రేషన్ చేసి అయిపోతుంది అంటే కాదు. ఎందుకంటే అక్కడికి ఏ టైప్ ఆఫ్ పీపుల్ నువ్వు టార్గెట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, అక్కడ ఎవరిని టార్గెట్ చేయాలి నువ్వు? ఆడియన్స్ ని రిచ్ ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ కాస్ట్ 2-3 crores ఉంటుంది, ఓవరాల్ మనకి ఒక 10 ఎకరాలు వచ్చేస్తాయి, అవునా? సో అలాంటి ఆడియన్స్ 2-3 crores పెట్టి ఆడియన్స్ ఎక్కడ ఉంటారు? అంటే జూబ్లీస్ ఏరియాలో ఎక్కువ ఉంటారు. అంటే మంత్లీ ఇన్కమ్ వాళ్ళకి మినిమం 3 to 4 lakhs ఉంటాయి, కానీ వాళ్ళకి ఇల్లు ఉండరు. అంతేనా? మంత్లీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇన్స్టా డిజిటల్ మార్కెటింగ్ తీసుకో, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఖాళీగా ఉంటారా? బిజినెస్ వాళ్ళు ఎక్కడ బిజీగా ఉంటారు. వాళ్ళు
అలాంటి నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు? అలాంటి వాళ్ళకి ఎలా నువ్వు మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తావు? వాళ్ళ దాకా ఎట్లా రీచ్ అవుతాం? అలాగ పోయి అలా కాకపోతే రీల్ పెట్టేస్తానండి, రీచ్ వెళ్ళిపోతానంటే కుదరదుగా. అంటే ఏంటి దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ముందు వాళ్ళ బ్రాండ్‌ని గట్టిగా అవేర్ చేయాలి. ఈ పర్టిక్యులర్ ఎక్స్‌వైజెడ్ బిల్డర్స్ ఇక్కడ వస్తున్నారు అని 4 చోట్ల చేయాలి. ఇప్పుడు ఒక 4,00,000 సంపాదించే ఒక మంచి కార్‌లో పోతూ ఉంటాడు. ఎక్కడ ఆగుతాడు? కార్‌లో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. న్యూస్ పేపర్ చదువుతుంటాడు. ఎక్కడ బయట చూస్తుంటాడు కార్‌లో. అలాంటప్పుడు అతను ఏం చూస్తే న్యూస్ పేపర్ మనకు కనపడాలి. ముందు అతను వాళ్ళకి మార్కెటింగ్ ఐడియాస్ ఇవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ యూట్యూబ్‌లో పెట్టేస్తాం కాదు. వాళ్ళకి ముందు మార్కెటింగ్ ఐడియాస్ ఇవ్వాలి. ఓకేనండి. అది ఆఫ్‌లైన్ మార్కెటింగ్ మేము చూసుకుంటాం. మీ గురించి చెప్పండి. అంత రిచ్ పర్సన్ దేంతో ఇంటరాక్ట్ అవుతాడు? అతని పిఏతోనో, స్టాఫ్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. లేదు వాట్సాప్ చూసుకుంటుంటాడు. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తూ ఉంటాడు. ఏంది నెక్స్ట్ ఏం జరుగుతోందని. అంటే అలాంటి ప్లేస్‌లో మీరు కనబడాలి. అతని దగ్గర ఉన్న స్టాఫ్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడుతుంటే సార్ ఇక్కడ వాళ్ళు మాటలు డిస్కస్ చేస్తారు. ఒక ఇల్లు కొనాలనుకుంటున్నానయ్యా అని. అదిగో సార్ ఇక్కడ ఇల్లు ఉందంట ప్లాన్ చేయొచ్చు కదా! సరే అతనితో స్టాఫ్‌తో మాట్లాడలేదు. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తుంటాడు. బ్రౌజ్ చేస్తున్నప్పుడు అతనికి అతను సెర్చ్ చేసిన వెంటనే మనం కనపడాలి. సో, గూగుల్‌లో ప్రెజెన్స్ ఉండాలి మనది. అట్లానే వారి ఇంట్లో వైఫో, వాళ్ళ కజిన్సో, ఎక్స్‌వైజెడ్ ఫ్రెండ్సో ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటారు, ఫేస్‌బుక్ రీల్స్ చూసి యూట్యూబ్ చూస్తుంటారు. అక్కడ కనపడాలి. సో, మీరు యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మీరు ఆ బ్రాండ్‌కి ఇలాంటి సలహాలు ఇవ్వాలి. ఓకే. బాగుంది సార్ సలహా ఇచ్చాం సూపరు. దీని ఎగ్జిక్యూషన్ ఏంటి? అలాంటి పర్సన్‌కి ఇలా చిన్న వీడియోస్ పెట్టి ఏదో కామెడీ మీమ్ పెడితే నచ్చుతుందా? నచ్చదు. లోదా ఐడియా ఉందా మీకు? తెలుసండి. లోదా చాలా పెద్ద బ్రాండ్. వాళ్ళ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఎక్కడ కూడా వాళ్ళ పేజ్‌లో మీమ్స్ ఉండవు. మీమ్స్ అవన్నీ ఉండవు. రిచ్‌గా ఉంటాయి. ఆ పేజ్ రిచ్ లుక్‌లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అట్లా? ఎందుకంటే వాళ్ళు అలాంటి ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి కామెడీలు అవన్నీ కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది ఓకే. నేను ఇలాంటి బిల్డింగ్‌లో ఉంటే నా వాల్యూ పెరుగుతుంది. అంటే యూ హావ్ టు షో ఇన్ దట్ పర్స్పెక్టివ్. అదే మనం ఒక 50,00,000 ఇల్లు అమ్ముతున్నాము. అక్కడ పోయి హై క్లాస్ చూపిస్తే రాడు. భయపడతాడు. ఏమో ఇంత పెట్టినా ఎందుకు అక్కడ నువ్వు మేము పెట్టు, జోక్ పెట్టు. భలే ఉంది ఎవరో బిల్డర్స్ భలే ఉన్నారురా తక్కువకి ఇచ్చేస్తున్నాడు. అంటే హూ ఈజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్? అది బిజినెస్‌లో ఫస్ట్ రూల్. చెప్పిన విజన్ అని చెప్పా కదా మీకు అది. నేను బిజినెస్ అయినా కూడా నువ్వు బడ్డీ కొనింది చెప్పి దోస ఎగ్జాంపుల్ చెప్పా. మీరు రియల్ ఎస్టేట్ చెప్పే ఎగ్జాంపుల్. కారు కూడా అంతే. మారుతి సుజుకి కొనే పర్సన్ బెంజ్ కొనే పర్సన్ మారుతి సుజుకి కొండు. 2 4 చక్రాలే, రెండిటికి స్టీరింగ్‌లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వాళ్ళు సుజుకి టార్గెటెడ్ ద నార్మల్ పీపుల్. ఇండియాలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇండియాలో చాలా గ్యాప్ ఉండింది. కార్ ఇండస్ట్రీ. కార్ ఒకప్పుడు లగ్జరీ. ఇప్పుడు సరదా. డబ్బుని కొనట్లేదు, డబ్బులే కొనట్లేదు. కొంటున్నారు, లోన్ ఇస్తుంది. నాకు లోన్ అప్రూవ్ అయింది మొన్నే. కట్టలేనా అమ్మేస్తున్నా, లోన్ తీర్చేస్తున్నా. బట్ ఒకప్పుడు 40 years బ్యాక్ కార్ అనేది మారుతి 800 ఇండియాలోకి వచ్చినప్పుడు ఒక లగ్జరీ అన్నమాట. సో, ఇండియాలో అసలు కార్లలో తిరిగే లగ్జరీ పీపుల్‌కి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ దీన్ని అలవాటు చెయ్యాలి అనే కాన్సెప్ట్ మారుతి ప్లానింగ్‌లోకి వచ్చింది. అందుకనే అతని టార్గెట్ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ పీపుల్‌నే ఉంటారు. బెంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీకి పోదే. ఎందుకంటే బెంజ్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఇలాంటి కార్ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి బెంజ్ అలాంటి కారే తయారు చేస్తున్నాడు. బెంజ్ తీసుకొని వచ్చి మన గాజుల రామారంలో లోపల అక్కడ పెడితే కొంటారా? లేదు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటారు. అదే మారుతి సుజుకి వచ్చి జూబ్లీహిల్స్ హై క్లాస్ షోరూమ్ పెడితే కొంటారా? అసలు షోరూమ్ కాస్ట్ కార్ కాస్ట్ కూడా కాదు. సో, హూ ఆర్ యువర్ టార్గెట్ ఆడియన్స్? మీరు ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను రీచ్ అయ్యారు ఒక పర్టికులర్ ఇష్యూస్‌కి. ఎందుకు రీచ్ అయ్యారు మీరు? అంటే మీ టార్గెట్ ఆడియన్స్ అప్‌కమింగ్, నాట్ సెటిల్డ్ పీపుల్. అంతే కదా? ఎగ్జామ్ అంతే. మీ అడిగిన ఆన్సర్‌కి మీరు అడిగిన క్వెషన్‌కి ఇదే ఆన్సర్. ఎట్లా ఏం చేయాలి సలహా? ఇదే సలహా. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు పీపుల్ ఎవరు? దోస 100 చట్నీస్‌లో 100 పెట్టి 100, 150 ఉంటుంది చట్నీస్‌లో. చట్నీస్ రెస్టారెంట్‌లో దోస 150 ఉంటుంది. బడ్డీ కొట్టులో ₹20 ఉంటుంది. అది పిండే, ఇది పిండే కొద్దిగా మారుస్తారేమో లోపల అంతే. కానీ ఎందుకు? దోస తినేవాడు కూడా అంత రిచ్‌గా తినాలని ఫీల్ అవుతాడు. మీరు నేను రెగ్యులర్ పోతాం చట్నీస్‌కి.
లేదు. సరదా ఆడిపోయి రోడ్డు మీద 50 రూపాయలు దోశ తినేసి వెళ్ళిపోతాం. అంతే. మనకి ఎందుకు దోశ అనేది నీడ్, హ్మ్. మనకి స్టేటస్ కాదు. హ్మ్. ఆకలి మనకి స్టేటస్ కాదు. అవును. అదే మీరు ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఒక ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది బాగా, మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్స్, హ్మ్. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. మీరు ఎక్కడ తీసుకెళ్తారు? బార్బిక్యూ రెస్టారెంట్ తీసుకెళ్తారు. హ్మ్. మీరు మొత్తం ఫుడ్ తినలేరు. అవును. వాళ్ళు పెట్టే అతను పెట్టే ఫుడ్ ఈ మొత్తం తినలేరు. కానీ ఎందుకు వెళ్తారు? ఆ స్టేటస్ చూపించడానికి. హ్మ్. అంతే. సో ఓకే. నువ్వు ఎవరిని రీచ్ అవుతున్నావు అనుకున్నది నీకు తెలిస్తే అదే హ్మ్. బిజినెస్. హ్మ్. సో నువ్వు ఒకటిస్తావు, వాళ్ళని ఒకటిస్తారు. మన హ్మ్. కాంతార సినిమా వచ్చింది కదా, కాంతార చాప్టర్ 1. అవును. దాంట్లో వాళ్ళు బందర్ అనే ఒక ఏరియా ఉంది కదా, హ్మ్. వాళ్ళకి డబ్బు ఇచ్చారా? వీళ్ళు స్పైసెస్ ఇస్తుంటే వాళ్ళు వాళ్ళకి వస్తువులు ఇచ్చారు. అవును. ఎక్స్‌చేంజ్. అదే బిజినెస్. హ్మ్. అంటే నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏం లేదు. హ్మ్. దాన్ని ఎలా నువ్వు ఆర్గనైజ్ చేస్తావు అనేది సినిమాలో చూపించాడు. అది బయట రియల్ జరిగేది. అవును. అంటే ఒక అడవి ప్రాంతం వాళ్ళు సివిలైజ్ అయ్యి ఎట్లా వచ్చారు. హ్మ్. అంటే ఆ టైప్ ఆఫ్ గట్స్ ఉండాలి, విజన్ ఉండాలి. హ్మ్. వాళ్ళు అడవి నుంచి బయటకు రాకపోతే వాళ్ళు ఎప్పుడు అడవిలో ఉండిపోయేవాళ్ళు. హ్మ్. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు చూడండి. హ్మ్. ఎంత హీట్ ఫేస్ చేశారు. ఆ హీట్ మనం ఫేస్ చేయగలగాలి. హ్మ్. హీట్ ఫేస్ చేసిన తర్వాత నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. హ్మ్. ఇది తెలిసుండాలి. సినిమాలో మనం వాళ్ళ గట్టి అరిచామా, పేపర్ ఏసేసామా కాదు. వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంది? హ్మ్. హిట్ సినిమా కానీ, ఫ్లాప్ సినిమా కానివ్వండి. ఒక కాన్సెప్ట్ చెప్తారు. అవును. అంటే ఈ టైప్ ఆఫ్ అంతే మోజీ వచ్చింది. 'ఓజీలో' అంత ఈజీ కాదు కదా! హ్మ్. అతనేంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ వల్ల. మళ్ళీ బయట రాక ఎంత కష్టపడ్డాడు. హ్మ్. అంతే కదా! అవును. ఎనీ సినిమా, అవును. ఎనీ మూవీ ఏది తీసుకోండి. హ్మ్. మన లైఫే వాళ్ళ స్టోరీ చూపించేది. అవును. మా ఫాదరు వచ్చిన ప్రశ్న ఏసారు నన్ను. నేను మా ఫాదర్‌కి మార్నింగ్ కాల్ చేశాను. నాన్న ఇట్లా లోన్ అప్రూవ్ అయింది. కారు కొంటున్నాను నాన్న. రేపు వస్తున్నారాయన. ఓకే. ఆయన పెద్ద హ్యాపీగా ఏం ఫీల్ కాలే ఆయన. హ్మ్. ఎందుకు హ్యాపీ ఫీల్ కాలేదు? యాస్ పర్ హిస్ ఫైనాన్షియల్ ఐడియాలజీ హ్మ్. ఆయన చెప్పేదంటే 80% నువ్వు కట్టి 20% లోన్ తీసుకోవాలి. ఓకే. 10% నువ్వు కట్టి 90% లోన్ తీసుకుంటే యూ ఆర్ నాట్ ఇన్ రైట్ ఫైనాన్షియల్ స్టేటస్. ఓకే. కేవలం నువ్వు కారు కొంటుంది హెచ్చుల కోసమే అన్నాడు. ఆ! ఫ్యాక్ట్ అది. ఓకే. హెచ్చుల కోసమే కారు కొంటున్నాను. హ్మ్. సో, ఆ టైప్ ఆఫ్ ఇవన్నీ నాకు నేర్పించింది నా ఎక్స్‌పీరియన్స్ బట్ మా ఫాదర్, మా మదర్. ఓకే. మా ఫాదర్ నాకు ఒకటే చెప్పారు. "నువ్వు బిజినెస్ చెయ్యి, హ్మ్. ఉద్యోగం చెయ్యి, ఏమన్నా చెయ్యి. మంత్లీ నీ దగ్గర ఎంతొస్తుందో అదే నువ్వు. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. మంత్లీ నీకు రూపాయి వస్తోందా? రూ. 2 వస్తున్నాయా? రూ. 3 వస్తున్నాయా? ఆ రూ. 3 నువ్వు మోహన్. హ్మ్. నీకు రూ. 10 రావాల్సి ఉంటున్నాయి. హ్మ్. నేను నీకు రేపు డబ్బులిస్తా. హ్మ్. అది నువ్వు కాదు." హ్మ్. సేమ్ అది చేయడం వల్ల ఈరోజు నేను బిజినెస్‌లో నిలబడ్డాను. హ్మ్. నాకు చాలా రావాలి డబ్బులు. కానీ నా మంత్లీ నాకొస్తున్న డబ్బులు ఒక ఎక్స్‌వైజెడ్ అమౌంటే. అవును. అంటే నా మైండ్ సెట్ నేను ఇంత ఎస్టాబ్లిష్ చేసి, నాకు 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నా నేను. హ్మ్. నేను 20 మంది క్లయింట్‌తో వర్క్ చేస్తున్నాను. హ్మ్. కానీ నేను నాకొచ్చే పేపర్ మీద నాకొచ్చే బిల్ చూస్తే నేను బెంజ్ కొనొచ్చు బేసిక్‌గా. హ్మ్. పేపర్ మీద నాకొస్తున్న బిల్ చూస్తుంటే నేను బెంజ్ కొనొచ్చు. హ్మ్. కానీ మా నాన్నగారు నాకు సజెస్ట్ చేసింది షిఫ్ట్ కొనుక్కోమని చెప్పారు. ఓకే. ఎందుకంటే షిఫ్ట్ కొంటే నువ్వు రాత్రి నిద్రపోతావు. హ్మ్. నువ్వు బెంజ్ కొంటే నువ్వు నిద్రపోతుంది. హెల్త్ డ్యామేజ్ హాస్పిటల్‌కి పోతావు అన్నాడు. అంటే అట్లెట్లా? టెన్షన్స్ పే చేయొద్దు. డబ్బులు రాదు. పేపర్ మీద ఆ! కనిపిస్తుంటుంది. డబ్బు రాదు. హ్మ్. డబ్బు రానప్పుడు నువ్వు టెన్షన్ పడకుండా ఏం చేస్తావు? అవును. అంటే ఎవరిపై చేయి జాపుతావు. హ్మ్. అంతే ఓడిపోయావు. హ్మ్. అవసరానికి చేయి జాపలా నువ్వు. అనవసరం ఖర్చుకి చేయి జాపావు. అవును. అదే రేపు బిజినెస్ పెడతానండి. నేను ఈ బిజినెస్‌ని గోల్డ్ కొంటానండి. ఒక రూ. 10 ఇవ్వండి. నేను గోల్డ్ కొని అమ్మేసి మళ్ళీ నేను 20 సంపాదించి 10 మీకు వెనక్కిచ్చేస్తానంటే అది బిజినెస్. హ్మ్. నేను రెస్టారెంట్‌కెళ్తానండి. అప్పు ఇవ్వండి అంటే అది మూర్ఖత్వం. హ్మ్. అది రైట్ వే కాదు బేసిక్‌గా. అవును. మనము చేస్తుంటాం. క్రెడిట్ కార్డ్ మీద డ్రా చేసి ఫారిన్ ట్రిప్ పోయేస్తుంటాం. హ్మ్. అది ప్యూర్ మిస్టేక్ అది. హ్మ్. క్రెడిట్ కార్డ్ గోకు స్వైప్ చేయి. స్వైప్. ఎందుకు యూజ్ అవ్వాలి? నీకు రేపు డబ్బులొస్తాయి. ఆ డబ్బులు దాచిపెట్టుకొని, ఆ డబ్బు తీసుకుపోయి సెన్సెక్స్‌లో, నిఫ్టీలోనో పెట్టి, హ్మ్. ఆ 10,000 20,000 చేసుకొని, ఈ రొటేషన్‌లో ఎక్కువ ఒక టైం పడుతుంది ఇవన్నీ చేయాలంటే. అవును. ఆ టైంలో నువ్వు క్రెడిట్ కార్డ్ డ్రా చేసి యూజ్ చేసుకో. హ్మ్. అంటే నీకు ఖర్చుంది 10,000. హ్మ్. బిజినెస్ మెంటాలిటీ చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు వీళ్ళు సక్సెస్ అయ్యేది. హ్మ్. ఇతనికి 10,000 ఖర్చుంది. హ్మ్. ఓకే. ఈ 10,000 ఖర్చుంటే ఇతనేం చేస్తాడు? ఈ 10,000 డెబిట్ కార్డ్‌లో వాడడు. హ్మ్. డెబిట్‌లు వాడకుండా ఈ 10,000 తీసుకుపోయి ఒక నిఫ్టీలోనో, ఒక హ్మ్. సెన్సెక్స్‌లోనో హ్మ్. లేదా ఒక ఎక్స్‌వైజెడ్ అంటే హ్మ్. ఈ 10,000
ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డబ్బు సంపాదించగలిగేదంతా. అంటే మూర్ఖపు ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది చెప్పా కదా, అయిపోదు అట్ట కాదు. ఒక ఐడియా ఉండి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండి, పర్టికులర్ ఎక్స్పీరియన్స్, ఐడియా, విజన్ ఉండి ఈ డబ్బు తీసుకుపోయి ఇక్కడ పెట్టి ఇది ఒక 10 days టైం పడుతుంది అనుకోండి. ఈ 10 days ఇతని నీడ్స్ ఉంటాయి కదా, ఇతని నీడ్స్ కి క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాడు. క్రెడిట్ కార్డ్ ఏమో మనం రూపాయి వడ్డీ కట్టలేదు, టైం కట్టేస్తే. సో ఈ టైంలో ఈ 45 days లో ఇతన్ని దేని రన్ చేస్తూ ఉంటాడు. ఈ 10,000 ఏం చేస్తాడు, ఒక 30,000 చేస్తాడు. తీసుకొచ్చి ఈ 10,000 క్రెడిట్ కార్డ్ కట్టేస్తాడు. అంతేనా? అతను యూజ్ చేసి 10,000. తను ఎంత ఎంత ప్రాఫిట్ పొందాడు? 20-30. ఇది బిజినెస్ మెంటాలిటీ. ఈ పర్టికులర్ ఈ జరగాలంటే, ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఈ పర్టికులర్ థింగ్ ని మీకు ఇవన్నీ తెలుసు ఉండాలి. ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎంతవరకు నేను రిస్క్ చేయొచ్చు. గట్స్ ఉన్నాయని చెప్పి నేను చెప్పిన గట్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను డైరెక్ట్ గా అయింది ఒక ఆయిల్ రిఫైనరీ పెట్టేస్తాను, కుదురుతుందా? రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అంటే నేను 10,000 పోగొట్టుకున్నా ఇక్కడ, నేను ఇక్కడ 10,000 కట్టగలగాలి. అంటే నా బ్యాకప్ ప్లాన్ 10,000 నా దగ్గర ఉండాలి. అంటే నా దగ్గర 20,000 ఉంటే 20,000 10,000 తీసి 10,000 ఖర్చు పెట్టి, ఈ 10,000 ఇక్కడ ఖర్చు పెట్టకుండా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈ 10,000 తీసుకుపోయి నేను అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి 30,000 తీసుకొని వచ్చి ఈ 10,000 కట్టేసి ఈ వెనకాల ఉన్న 10,000 అట్టే ఉండిపోవాలి. దీంట్లోనే 20,000 సంపాదించు కదా, ఈ 20,000లో ఇంకో 10,000 బ్యాక్ అండ్ పెట్టేసి నేను నా మనీ 20,000 సేవ్ చేసుకొని ఈ 10,000 నువ్వు ఎంజాయ్ చేయి. అతను రియల్ అయిన బిజినెస్ మ్యాన్. అతను జాబ్ చేసినా బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా అతను రియల్ అయిన బిజినెస్ మ్యాన్. నా లైఫ్ లో నేను చూసిన ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మా ఫాదర్. నాకు ఎప్పుడు రాలేదు, నా కోరిక ఉంది. నేను ఇంకా కొద్దిగా ఎదిగిన తర్వాత నా స్టేజ్ మీద పిలిస్తే ఇది చెప్పాలని కోరిక నాకు. దీన్ని మీ హుక్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ ఎ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, జూనియర్ ఇంజనీర్. ఆయన డిగ్రీ చదువుకోలే, డిప్లొమా కూడా మధ్యలో కట్ చేశాడు. ఇంగ్లీష్ రాదు ఆయనకి. కానీ ఈరోజు వాళ్ళ జిఎం అంటే ఐటీఎస్ ఆఫీసర్, ఆయన కూడా మా ఫాదర్ మీద ఇచ్చే సలహా మీద డిపెండ్ అవుతాడు. ఎందుకంటే ఆయన జాబ్ చేస్తూనే నెల్లూరు మా సొంతూరు పెట్రోల్ బంక్ పెట్టాడు. పొలిటికల్ ఇష్యూస్ వల్ల పెట్టలేదు, అది లాస్ట్ వరకు వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ పెట్టారు మా మదర్ మీద, హెచ్పి గ్యాస్ ఏజెన్సీ. అది అయిపోయింది క్లోజ్, కానీ పొలిటికల్ ప్రెషర్ వల్ల మేము మమ్మల్ని తొక్కేశారు. అంటే పొలిటికల్ అంటే మేమే వాళ్ళతో కొట్లాడడం కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఇచ్చేసారు. మేము అన్ని క్వాలిఫై అయినా కూడా, అంటే అప్పట్లో 20 years బ్యాక్. తర్వాత ఒక థీమ్ పార్క్ పెట్టాడు, మాకు ల్యాండ్ ఉండే నెల్లూరులో థీమ్ పార్క్ పెట్టాడు. ఏంది మన వండర్లాండ్ అంటే నెల్లూరు అప్పుడు పెట్టాడు, చిన్నది అప్పుడే పెట్టాడు. బెలూన్స్ కొనుక్కొని వచ్చాడు, కానీ సక్సెస్ కాల. మళ్ళీ ఒక ఓపెన్ గార్డెన్ కళ్యాణ మండపం పెట్టారు, అది కూడా లాస్ట్ సక్సెస్ కాల. తర్వాత బొటిక్ పెట్టారు మా అమ్మ చేత, అది సక్సెస్ అయింది. బొటిక్ తర్వాత కారు ఉన్నాడు, కార్ అని టాక్సీ చెప్దామని అందరూ వద్దన్నారు, సలహా ఇలా వాడుకోనని వదిలేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక బిజినెస్ పెడతా అన్నాడు. ఈ టవర్స్ ఉంటాయి కదా, టెలికామ్ టవర్స్, అవి మనకి అవుట్ సోర్స్ చేస్తారు కట్టమని చెప్పి. వాళ్ళు మొత్తం బిల్స్ ఇస్తారు, కట్టినందుకు మనకి డబ్బులు ఇచ్చేస్తారు. అది ఇన్వెస్ట్ చేయడానికి వైశాఖపట్నం వెళ్ళి మొత్తం చేసుకొని వచ్చాడు. నా దగ్గర పెట్టిద్దాం అనుకున్నాడు, నేను వద్దని చెప్పి నేను మెగాలో జాబ్ లోకి వెళ్ళిపోయాను. ఆ కోరిక ఆయనకి చావక నా చేత మళ్ళీ కంపెనీ పెట్టించాను మ్యాన్ సూపర్స్. ఆయన చేసిన జాబే. మళ్ళీ ఆయనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మా మదర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు అడిగారు, జాయిన్ అవుతారా దీంట్లో? కాదు, కార్పొరేట్ కింద పోటీ చేస్తారా, జస్ట్ వచ్చి రావమని కాదు, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అన్నా అంతే. అంటే అక్కడ కూడా తిరిగాడు, మళ్ళీ ఆ పొలిటికల్ దాంట్లో కూడా తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయన ఉద్యోగస్తుడే కదా, ఆయన కింద ఐడియాస్ ఎట్లా వచ్చాయి? మీరు ఏం చేస్తున్నారని ఇంపార్టెంట్ కాదు, మీ మైండ్ సెట్ ఏందనేది ఇంపార్టెంట్. కొంతమంది వ్యాపారం చేస్తుంటారు కానీ ఉద్యోగ మైండ్ సెట్ ఉంటుంది. ఏంటంటే నేను చేసేసాను, సాయంత్రం 5 గంటల బిచ్చాన సర్దేశాను, వెళ్ళిపోయాను. నువ్వు వ్యాపారం చేస్తేమి, ఉద్యోగం చేస్తేమి, పొద్దునే అంటే ఎగ్జాంపుల్ చూసుకోండి, పొద్దునే 12 గంటలకు పడతాడు. ఎగ్జామ్ టిఫిన్ సెంటర్ అనుకోండి, పొద్దున 8 స్టార్ట్ చేస్తాడు, 10 క్లోజ్ చేస్తాడు, అయిపోయి దోశలు అయిపోయాడు. అతను బాగా జరుగుతుంటుంది కానీ క్లోజ్ చేస్తాడు, ఎందుకంటే అతనికి ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. విజన్ 12-15 ఏళ్ళు అట్లానే మెయింటైన్ చేస్తుంటాడు. మీరు మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో కూడా. ఎందుకంటే వాళ్ళకి విజన్ ఏం లేదు, తప్పనే కాదు. వాళ్ళు బిజినెస్ చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎంప్లాయీ మైండ్ సెట్. ఎంప్లాయీ మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ రెండే తేడా అండి. ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దే ఆర్ ఇన్ స్టేబుల్ పొజిషన్. అదొక ప్యాసింజర్ ట్రైన్ లాగా ఉంటుంది, అది యాక్సిడెంట్లు కావు,
ముందుకు ఫాస్ట్‌గా పడిపోరు. హ్మ్. అంటే స్లో ఆగిపోరు. హ్మ్. వాళ్ళు ఒక స్టిపులేటెడ్ టైమ్‌లో ఆర్‌టీసీ బస్సులా పోతూ ఉంటారు 60 కిలోమీటర్ స్పీడ్‌తో. స్టేబుల్‌గా. స్టేబుల్‌గా. హ్మ్. బిజినెస్ మైండ్స్ ఎలా ఉంటుందంటే హ్మ్. రిస్క్. రిస్క్ చేసి చేయగా లాస్ట్‌కి మనకి పెట్టేది వందే భారత్ వచ్చింది అలా వస్తుంది. అంటే ఇంతకుముందు అంటే మీరు ఓవరాల్‌గా ఇంత చెప్పిర్రు గదా! చెప్పిన దాన్ని బట్టి అంటే ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి మిగతా అన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పారు గదా! అంటే సొసైటీలో ప్రజలకు ఈ గ్యాప్ ఎక్కడొస్తుంది? దాన్ని సార్ట్ ఔట్ జేస్తే అంటే మన బిజినెస్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఎగ్జాక్ట్‌లీ అండి. హ్మ్. ఎగ్జాక్ట్‌గా సార్ట్ ఔట్ ఏందంటే నేను చూసి నేర్చుకుంది ఒకటి చెప్తాను. హ్మ్. ఇప్పుడు మనం ఇండియాలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము? ఎక్కువ అంటే ఏ పాయింట్ ఇప్పుడు ఆఫ్ వ్యూ? బిజినెస్‌లో అనుకోండి, కెరియర్‌లో అనుకోండి. ఒక హ్మ్. కెరియరే తీసుకోండి. ఎగ్జాంపుల్ కెరియర్ ఓకే. తీసుకోండి. ఒక ఓకే. కెరియర్ తీసుకోండి. హ్మ్. మనం చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేస్తారు మనల్ని? చిన్న మంచి చదివితే మంచి జాబ్ వస్తది. 10థ్ పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ ఆ! అయిపోయిందంటారు. ఇంటర్ పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోయిందంటారు. హ్మ్. డిగ్రీ పాస్ అయితే నీకు ఉద్యోగం వచ్చేస్తుందంటారు. హ్మ్. ఉద్యోగం వచ్చేసిన వెంటనే నీకు సెట్ అయిపోయా. లైఫ్ సెట్ అంటారు. కానీ అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేదే నువ్వు ఉద్యోగం నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. అవును. అది ఎలా ఎదుర్కోవాలో చెప్పరు మనకి. హ్మ్. ఎక్కడ కూడా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అవి ఎక్కడ ట్రైన్ చేయరు మిమ్మల్ని. అవును. ఇప్పుడు మా ఐఐటీలో ఉన్నాయి. ఐఐటీస్ ఉన్నాయి. హ్మ్. నేను బీటెక్ మెకానికల్. హ్మ్. ఐఐటీస్ ఉన్నాయి. హ్మ్. ఐఐటీస్‌లో పెట్టింది ఎందుకు ఐఐటీస్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జరగడానికి. హ్మ్. అంటే మనము ఎవాల్వ్ అవుతూ వస్తాం. నేను చెప్పాను ఎగ్జాంపుల్ 'కాంతార' సినిమా చెప్తూ అవును. వచ్చాను. మనం అవును. ఎవాల్వ్ అవుతూ వస్తాం. హ్మ్. ఎవాల్వ్ అవ్వడానికి ఏం కావాలి మీకు? ఒక రీసెర్చ్ కావాలి. అవును. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కావాలి. మన మైండ్‌సెట్ అలా డెవలప్ చేయట్లేదు. మన హ్మ్. మైండ్‌సెట్ ఎలా డెవలప్ చేస్తున్నారు? నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అంతే. హ్మ్. ఇది సైకిల్‌లో పెట్టారు తప్ప దీన్ని బయటికెళ్ళి మనల్ని ఆలోచింపజేయట్లేదు మనల్ని. హ్మ్. ఇప్పుడు బిజినెస్ మైండ్‌సెట్ రావాలంటే ఏం చేయాలి మీరు? రీసెర్చ్ డెవలప్ నేను చెప్పినంత రీసెర్చ్ చేయి. నేను చెప్పినంత బిజినెస్ రీసెర్చ్ చేయమని చెప్పాను. అవును. నేను అడిగిన క్వెషన్‌కి నేను చెప్పింది రీసెర్చ్ చేయాలి. హ్మ్. రీసెర్చ్ చేయాలంటే మీకు ఆ స్కోప్ ఇవ్వాలి కదా! హ్మ్. ఇప్పుడు మా ఫాదరు నేను మళ్ళీ ఉద్యోగం లేకపోతే నాకు నెలకి ఒక ₹1,00,000 ఇచ్చాడు. హ్మ్. నా సంస్థను నడవడానికి. ఓకే. అంటే నాకు 1 ఇయర్ టైమ్ ఇచ్చాడు రీసెర్చ్ చేయడానికి. కాబట్టి ఈరోజు మీరు నన్ను పిలిచారు. హ్మ్. అట్లా అందరు ఇమ్మని కాదు. మీరు స్కూల్‌లో డెవలప్ చేయాల్సింది ఆ మెంటాలిటీ మైండ్‌సెట్. హ్మ్. ఇప్పుడు చైనా ఉందండి. చైనా ఎందుకు అంత ఫాస్ట్ గ్రో అవుతోంది? చాలా బొక్కలుంటాయి. ఎవరికి వాళ్ళకి బొక్కలుంటాయి. ఎందుకు డెవలప్ హ్మ్. అవుతోంది? ఎందుకు వాళ్ళు ఈ డీప్ సీక్ ఏఐ ఎందుకు నేర్చుకుంటున్నారు? ఎందుకు మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీస్ ఎందుకు పెడుతున్నారు అక్కడ అవన్నీ? హ్మ్. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ మైండ్‌సెట్ అలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే నువ్వేదో సాధించు. కొత్తగా థింక్ చెయ్యి. ఓకే. నువ్వు కొత్తగా థింక్ చెయ్యి అని చెప్తున్నారు. హ్మ్. మనం కొత్తగా థింక్ చేస్తున్నామా? లేదు. లేదు. మనము హ్మ్. కాపీ అయిపోయిందా? పేస్ట్. మా మా కజిన్ అక్కడ చదువుకున్నాడు కాబట్టి అక్కడికెళ్ళాను. బేసిక్‌గా 25 ఇయర్స్ బ్యాక్ ఎందుకు యూఎస్‌కెళ్లారు? ఇండియన్స్ ఎందుకు యూఎస్‌కెళ్లారు? కొత్తదనం నేర్చుకోవడానికి. హ్మ్. వాళ్ళే తొందర పిచ్చయ్యారు. వాళ్ళే సత్యనాథాలయ్యారు. వాళ్ళు హ్మ్. ఇందిరా నుయ్యి అయ్యారు. ఇప్పుడు మొన్న 10 ఇయర్స్ బ్యాక్ ఎందుకెళ్తున్నారు? డబ్బు సంపాదనకెళ్తున్నారు. అవును. కాబట్టి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. లేదా ఉద్యోగం లేక కేఫేలో పనిచేస్తున్నారు. అక్కడే మీకు అర్థమైపోయింది. హ్మ్. ఇండియాలో ఐటీ సూపర్ రెవల్యూషన్. హ్మ్. 1985 నుంచి సూపర్ రెవల్యూషన్ ఐటీ వచ్చేసింది. ఐటీ రెవల్యూషన్ అయింది. హ్మ్. ఇంకా డెవలప్ అయింది 2000స్‌లో. కానీ మనం ఎంతమంది ఐటీ కంపెనీస్ పెట్టాము? హ్మ్. పెట్టలేదు. అవును. అందరూ ఐటీ కంపెనీ పని చేసాం. అవును. అంటే మీ డెవలప్‌మెంట్ ఏంది? ఈరోజు చాలా వరకు ఇప్పుడు జోహో హ్మ్. వాడండి. అరట్టై వాడండి ఇప్పుడు చెప్తున్నాం. అదే అవును. వాట్సాప్ 20 ఇయర్స్ బ్యాక్ కనిపెట్టేసారు వాళ్ళు. అవును. అది గ్యాప్. హ్మ్. మీ మైండ్ సెట్ డెవలప్ అవ్వట్లేదు. డెవలప్ చేయట్లేదు మైండ్ సెట్‌ని. హ్మ్. మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి. ఎలా డెవలప్ అవ్వాలంటే రేపు నేను కొత్తదనం ఏం చేయాలి? హ్మ్. కొత్తది ఏం నేర్చుకోవాలి? అదే బిజినెస్‌లో ఉండేది. బిజినెస్ మ్యాను పక్క రోజు గురించి ఈరోజు ఆలోచిస్తుంటాడు. ఓకే. అంటే అతను ఎంత టైమ్ సేవ్ చేస్తున్నాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎక్స్‌పీరియన్స్. అంటే రేపు పొద్దున్న నేను పోస్టింగ్స్ పెట్టాలంటే ఈరోజు నుంచి ఆలోచిస్తున్నా నేను. హ్మ్. ఇప్పుడు నా మైండ్‌లో రన్ అవుతోంది. ఏం చెప్తున్నారు? రేపు పోస్టింగ్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు ఇప్పటి నుంచి రన్ అవుతుంది నాకు. ఓకే. అంటే రేపు ఏం ఆలోచించాలో మనం ఈరోజు ఆలోచిస్తాం. అట్లీస్ట్ ట్రైన్ తీసేసుకొని నిద్రపోకుండా కాదు. హ్మ్. అందరికి 24 గంటలే కదా! అవును. 24 గంటల్లో నీ బాడీకి హెల్త్ ఫిట్‌నెస్ ఎంత ఇవ్వాలి? హ్మ్. నీ మిగతా టైం ఎంత ఇవ్వాలి? అంతే నిద్ర, ఫిట్‌నెస్, ఫ్యామిలీ టైమ్. హ్మ్. ఈ మూడిటికి ఎంత టైం ఇవ్వాలి? మిగతాదంతా నువ్వు నీ రిసర్చ్ మీద ఆలోచించాలి. హ్మ్. నువ్వు పొద్దుస్తమానం పని చేసినా ఇంట్లో పెళ్ళాం, పిల్లని వదిలేసి వెళ్ళిపోతారు. అవును. ఎందుకు మనం రోబో అవుదాం. హ్మ్. అట్ట కాదు. సో, ఈ మూడిటికి టైమ్ ఇచ్చి నిద్ర, నీ యొక్క సెల్ఫ్ మనం సెల్ఫ్‌గా మనకంటూ మనతో మనం కొంత టైమ్ స్పెండ్ చేయాలి తెలుసా? హ్మ్. మనమంటూ మన టైమ్ స్పెండ్ చేస్తాం తెలియకుండానే. ఒక 9, 10 అప్పుడు ఎవరితో మాట్లాడకుండా మనం రీల్స్ చూసుకుంటూ ఉంటాం. హ్మ్. లేదంటే బుక్స్ చదువుకుంటూ ఉంటాం. లేదా పాటలు వింటుంటాం. అవును. అది మన టైమ్ సెల్ఫ్ హీలింగ్ అంటారు దాన్ని. ఓకే. ఆ టైము, సెల్ఫ్ హీలింగ్ టైము, నిద్రపోయే టైము, సరదాగా ఫుడ్ తింటూ మీ ఫ్యామిలీతో గడిపే టైం ఫ్రెండ్స్‌తో. అంటే
దీనికి ఎంత టైం ఇవ్వాలి, మిగతా నీ దానికి ఎంత టైం ఇవ్వాలనేది నీకు తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తామంటే దీనికంతా ఒక 10 అవర్స్ ఇచ్చి దానికి 3 అవర్స్ ఇస్తాం. దీనికంతా కలిపి ఒక 4 అవర్స్ ఇచ్చి దానికి ఒక 10 అవర్ 12 అవర్స్ ఇస్తే సూపర్. టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, రీసెట్ చేయాలి. పొద్దున్న లేస్తే ఒకటేనండి, మనం భూమి మీద రెంట్కి వచ్చాం. మన సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు మన భూమి మీదకి వచ్చింది రెంట్కి, అంటే ఎవ్రీడే కౌంట్ డౌన్. రేపోతే అయిపోయింది కౌంట్ డౌన్. 2025 కూడా అయిపోతుంది తెలియకుండానే. సో ఈ టైంలో మనం ఏం చేయాలి? భూమి మీదకి వచ్చి వినాశనం చేస్తావా, పైకి తీసుకెళ్తావా, నిద్రపోతుంటావా? అందరూ కావాలి. ఎందుకంటే వినాశనం లేకపోతే నీకు వాల్యూ ఉండదు, ఇది లేకపోతే దీనికి వాల్యూ ఉండదు. సో అట్లా ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక పీపుల్ అది ఆలోచించాలి. ఎవ్రీడే ఏం చేస్తున్నావు, రేపు పొద్దున ఏం చేస్తావు, నా అకౌంట్ భయపడిపోయి చచ్చిపోతాను, అది కాదు, అయిపోయింది, ఏం చేయాలి, నేను రేపు ఏం చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నేను చూసి ఇన్స్పైర్ అయిపోతారు. ఆటోమేటిక్ గా యూ విల్ బి గ్రేట్ లీడర్. గ్రేట్ లీడర్ అయ్యానంటే నువ్వు చెప్పినట్టు యూ విల్ సక్సెస్. ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. నాకు 10th లో 916, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 408, సెకండ్ 370. ఎందుకంటే నేను టైం కేటాయించిన తెలియదు, ఏం చేయాలి నాకు అర్థం కాల. బీటెక్ లో 70%. మా మదర్ కోరుకుంది ఏంటంటే నాకు 30,000 రూపాయలు ఉద్యోగం. మా మదర్ నాకు 30,000 రూపాయలు ఉద్యోగం కావాలని చెప్పి ఆమె 4 ఏళ్ళు పూజ చేసింది. 4 ఏళ్ళు పూజ చేసి ప్రతి శుక్రవారం వెళ్ళి రాహుకావు దీపం పెట్టేది. 4 ఏళ్ళు పెట్టింది రాజేశ్వర గుడిలో. ఏంది? నాకు 30,000 రూపాయలు ఉద్యోగం కోసం. ఈ రోజు నేను నా ఎడిటర్కి ఇచ్చే జీతం 30,000. అంటే ఇదేంది? దీన్ని ఏమర్థమైంది మీకు దీంట్లో? అంటే ఇప్పుడు మదర్ కోరుకున్నారు అంటే ఇంకా స్థాయి పెరుగుతుంది. మదర్ కోరుకుంది ఆ సెటిల్మెంట్. నా కొడుకు ఎదగాలని కాదు ఆమె కోరుకుంది, నా కొడుకు బాగుంటే చాలని కోరుకుంది. అది మదరు. కానీ మీరేమోచించాలంటే మా మదర్ నన్ను బాగుండాలనుకుంటుంది కదా, నేను ఇంకెంత ఎదగాలని ఆలోచించాలి. నేను ఎంత ఎదగాలి అని మనం ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ అంటే అట్టని నేను సాఫ్ట్వేర్ 30 lakhs ప్యాకేజ్ తీసుకోవాలి, 40 lakhs ప్యాకేజ్, అది కాదు. ప్యాకేజ్ తీసుకొని డబ్బు సంపాదించి ఎవరైనా కొంటారు. విల్లా కొనడం అంటే ఇప్పుడు మీరు ఒకరేమో 30 years కొంటారు విల్లా, 50 years కొంటారు విల్లా. విల్లా కొనడం, కారు కొనడం గొప్ప కాదు. నువ్వు ఏం చేసావు భూమి మీదకి వచ్చినది ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి. బేసిక్ గా అది మన మైండ్ సెట్. బేసిక్ ఇండియన్స్ మైండ్ సెట్ అది. ఇప్పుడు సినిమా 7th Sense సినిమా, మన మైండ్ సెట్ ఏంటంటే ఏంది, ఎప్పుడేం ఆలోచిస్తున్నాము? వి అడాప్టెడ్ ఎ రాంగ్ డైరెక్షన్స్. ఏంటంటే క్లాస్, వాళ్ళు ఉన్నా నేను ఎట్లా ఉండాలి. ఇప్పుడు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటాము, ఎందుకు ఇన్ని వస్తాయి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటేనే మన వాల్యూ అనుకుంటున్నాం. అది కాదు వాల్యూ. నన్ను మా ఇంట్లో అపార్ట్మెంట్ ఉండేము. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ లో ఉంటున్నాం, ప్రీవియస్ గా అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. ఆమెది మెదక్, ఇక్కడ పని చేసుకుంటుంది. ఆమె అడిగింది, మీరు ఇల్లు కొనుక్కున్నారా? కాదు, రెంట్ కొంటున్నాం అనింది. ఏందమ్మా 4 గోడలకి 1 కోటి రూపాయలు అనింది. నా ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు. అంటే ఊర్లో ఉన్న ఆమెకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆలోచించండి. 4 గోడలకి, అంతే కదా, ఇటు గోడ పైన కూడా కింద కూడా. మన ఎత్తిపైన ఒక బాత్రూమ్ ఉంటుంది. సో ఈ 4 గోడలకి మీరు 1 రూపాయలు ఖర్చు పెడుతున్నారా అనింది. కరెక్టే కదా? అంటే నీ విజన్, నీ రీసెర్చ్ అంటే ఓకే, ఇలా ఆలోచిస్తారనమాట అని మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు 10th అయిపోయిన వెంటనే ఇంటర్ చదవాలి, ఎంపీసీ చదవాలి, అదిగా చెప్పాల్సింది. నీ విజన్ ఏంది? ఒక పిల్లవాడిని మీరు అన్నట్టు గ్యాప్, ఒక పిల్లవాడిని ఎల్బీ నగర్లో బస్ ఎక్కిచ్చేసి వాడి చేతిలో ఒక 300 రూపాయలు వాడి పాకెట్ లో పెట్టేసి ఒక అడ్రస్ పాకెట్ రాసేసి, ఏజ్ 15 years ఏజ్ అవడం కాదు, ఒక 7 years ఏజ్ అబ్బాయిని, ఎందుకంటే వాళ్ళకి మాట తెలుస్తుంటే వినగలుగుతారు, చెప్పగలుగుతారు, తప్పిపోయినా చెప్పగలుగుతారు ఇది మా ఇల్లు ఇక్కడ ఉంది అని. ఒక 7 years పిల్లవాడిని జోబులో అడ్రస్ పెట్టేసి ఒక 200 పెట్టేసి, వాచ్ పెట్టి, టెక్నాలజీ ఉంది కాబట్టి వాచ్ పెట్టి, వాడిని ట్రాకింగ్ పెట్టి వాడిని వదిలేయాలి. మార్నింగ్ 7 బస్ ఎక్కిచ్చేసి సాయంత్రం 7 ఇంటికి రావాలని చెప్పాలి. వాడు జీవితంలో చూస్తారు, వన్ డే చూస్తారు చూడండి, అదే వాడి జీవితం. అంటే వాడు ఎక్కడ బస్సు ఎక్కాలి, ఎక్కడ బస్సు దిగాలి, వాడు ఎవరో చూస్తుంటాడు, రకరకాలను చూస్తుంటాడు, ఆటోమేటిక్గా లైఫ్ నేర్చేసుకుంటాడు. అంటే మనం ఉదయం అని కాదు, వెనకాల ఇంకో బస్సులో పోతుండు, బైక్ మీద పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ట్రాకర్ ఉంటుంది కాబట్టి. కానీ వాడు తెలియదు నువ్వు ఉన్నావు అని వెనకాల.
అది నేర్పియాలి. అది ఎప్పుడైతే నేర్పిస్తారో మీరన్న గ్యాప్ పోతుంది. మనం అది నేర్పియం. మీకు చెస్ వచ్చా? అంటే మామూలుగా. మామూలుగా. హ్మ్. బ్యాడ్మింటన్ వచ్చా? హ్మ్. అంటే ఇవన్నీ చేస్తే మీ మైండ్ బ్రెచ్చర్ అవుద్ది. మనం చేయం గదా! మనం ఏమి చేయం అవన్నీ. అవన్నీ చేయనప్పుడు ఇన్ని గ్యాప్స్ ఎలా ఫిల్ అవుతాయి? అంతా బయటకొచ్చిన తర్వాత మన వల్ల కాదులే ఎవడో ఉద్యోగం ఇస్తే చేసుకుందాంలే అంటాం. ఉద్యోగంలో ఎదగం. ఉద్యోగం చెప్తున్నా ఉద్యోగం తక్కువని గాదు. ఉద్యోగంలో ఎదగం. అంటే మన పక్కనోడు షార్ప్‌గా టక 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 సీఈఓ వెళ్ళిపోతాడు. మనం మాత్రం అక్కడే మేనేజర్‌గా అయిపోతాం. అంటే తెలుసుకోవాలి. పిల్లలు ఎళ్లి ఓకే. ప్రపంచంలో బస్ ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ దిగాలి. సగం మంది పిల్లలకి ఇప్పుడు అడ్రెస్ చెప్పమంటే వాళ్ళు చాట్‌జీపీటీని అడుగుతారు. వాళ్ళ అడ్రెస్ వాళ్ళు చాట్‌జీపీటీలో అడుగుతుంటారు. అవును. ఇక నీ బ్రెయిన్ ఏం మెచ్యూర్ అవుతుంది? చాట్‌జీపీటీ తయారు చేసిన వాడి మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఎందుకంటే వాడికి తెలుసు. అవును. కానీ మన మైండ్ మందగించిపోతుంది. దానిపైన డిపెండ్ అయిపోతున్నాం. లాంగ్వేజెస్ రావు. మనం తెలుగు స్పష్టంగా రాదు, తమిళ్ స్పష్టంగా రాదు, హిందీ స్పష్టంగా రాదు. ఇంగ్లీష్ కట్‌గా మాట్లాడుతుంటాం. గ్యాప్ ఎలా ఫిల్ అవుతుంది? అవును. సబ్జెక్ట్ సగం మందికి ఇండియాలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి తెలీదు. ఇండియాలో అస్సాం క్యాపిటల్ తెలుసా మీకు? మిజోరం. మిజోరం స్టేట్, అస్సాం సిటీ, అస్సాం ఒక స్టేట్, అస్సాం క్యాపిటల్ డిస్పూర్ ఒకటి. ఓకే. అది. సో ఇంత గ్యాప్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతాం? ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాల్సిందే రీసెర్చ్ డెవలప్‌మెంట్, ఒక అనాలిసిస్, ఒక డేటా, విజన్ ఉండాలి. అంటే రేపు ఈ పని చేస్తే నాకు ఆ పని జరగగలుగుతుంది అనే విజన్ మన సెవెన్ సెన్స్ ఉంటుంది. అందుకే సినిమా తీసిన వాళ్ళు ఊరికనే తీయలా. ఆ సెన్స్ పసిగట్టగలగాలి. సగం మందికి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ తెలీదు. సగం మంది మిజోరం క్యాపిటల్ తెలీదు. సగం మంది నాగాలాండ్ క్యాపిటల్ తెలీదు. ఇండియన్ క్యాపిటల్ సంబంధం తెలీదు. ఇండియా క్యాపిటల్ ఢిల్లీ అంటారు. ఇండియా క్యాపిటల్ న్యూ ఢిల్లీ. కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుద్దో తెలీదు. న్యూటన్ ఫస్ట్ లా చెప్తారు. న్యూటన్ సెకండ్ లా ఎవరు చెప్పలేరు. అందరూ న్యూటన్ థర్డ్ లా చెప్తారు. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వలెంట్ రియాక్షన్ అని. ఆపోజిట్ ఈక్వలెంట్ రియాక్షన్ అని. న్యూటన్ సెకండ్ లా ఎవరు చెప్పరు. న్యూటన్ ఫస్ట్ లా మోషన్ ఆఫ్ ఇనర్షియా ఎవరు చెప్పరు. ఇవంతా ఇంత గ్యాప్ పెట్టుకొని మనం అందరం నేను ఫేస్‌బుక్ కనిపెట్టాలి. నేను అది కనిపెట్టాలి ఎట్లా కనిపెడతాం? అందుకే అందరూ తెలియక బిజినెస్ రెస్టారెంట్‌లు పెడుతున్నారు. వీధికి ఒక 10 రెస్టారెంట్‌లు ఓపెన్ చేస్తున్నారు. అదే పన్నీర్ బిర్యానీ, అదే మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అదే చికెన్ బిర్యానీ. అందుకే ఫస్ట్ నేను పుల్లారెడ్డి ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ గ్యాప్ ఫిల్ చేయలేదు. ఎందుకంటే తెలీదు. ఆ గ్యాప్ తెలీదు. ఓకే. ఏందంటే పెట్టామా ఎప్పుడో 2000లో రియల్ ఎస్టేట్‌లో పెడితే డబ్బులు వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు సంపాదించలేరు. అవును. ఎందుకంటే అందరూ రియల్ ఎస్టేటే. ఈవెన్ దోస బండివాడు కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటే. అక్కడ ఫ్లాట్ ఉందండి అమ్మేసు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఎంత వాల్యూ తెలుసా మీకు? దుబాయ్‌లో చూడండి. రియల్ ఎస్టేట్స్ కార్పొరేట్స్ అంటారు వాళ్ళనక్కడ. ఓకే. వాళ్ళు నువ్వు ఒక బిల్డింగ్ ఒక ప్రాపర్టీ కొనాలంటే హి విల్ గివ్ ద రైట్ డైరెక్షన్. ఇది కొను ఇది నీకు ఫ్యూచర్ యూజ్ అవుతుందని చెప్తాడు. మనం అటు చెప్పలేం. అది కొనుక్కోండి సార్ భలే ఉంటుంది సార్ అమ్మేస్తాం ఇక్కడ. ఏమవుతుంది ఆ బిల్డింగ్ నాసిరకం అయ్యుంటుంది. అంటే ఎవ్రీథింగ్‌లో మనం గ్యాప్ పెట్టుకోన్నాం. ఇంత గ్యాప్. ఎందుకొచ్చింది ఆ గ్యాప్ అంటే ఎన్ని రీజన్స్. ఇవన్నీ ఫిల్ చేయాలంటే మనము ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మోడ్‌లోకెళ్ళాలి. నేను సిక్స్త్, సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, మార్క్స్ గురించి కాదు చెప్పాల్సింది. సబ్జెక్ట్ తెలుసుకోవాలి వాళ్ళు. నువ్వు ఈరోజు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నావు? నాకు మార్క్స్ వద్దు. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు. నాకెందుకు ఫెయిల్ అయితే? ఫెయిల్ అయినా పర్వాలేదు. మా వైఫ్ ఎంబీఏ ఫైనాన్స్ టాపర్ 95% స్టూడెంట్. ఈరోజు తను నా దగ్గర పనిచేస్తుంది. నేను వేస్ట్. నాకు అక్షరం ఒక రాదు. నాకు ఈరోజు కూడా ఇంగ్లీష్ చెప్పమంటే మా వైఫ్‌ని అడుగుతా. ఇంగ్లీష్‌లో గ్రామర్ చెప్పమంటే. కానీ బిజినెస్ రన్ చేస్తా. ఎలా రన్ చేస్తున్నాను? నేను తోపని కాదు. నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి, అంత టైము దొరికింది కాబట్టి నేర్చుకున్నా. లేకపోతే నేను కూడా ఈ పాటికి మా అమ్మ కోరుకున్నట్టు రూ. 40 జాబ్ చేసుకుంటూ ఒక ఒక రూ. 50కి బండి గ్లామర్ బండి ఈఎంఐ చేసుకొని తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఈఎంఐలే అండి కారు. కానీ తార్ కొంటున్నా డిఫరెన్స్ అంతే. ఇక ఇక్కడ కూర్చున్నా. ఇవన్నీ కూడా బిజినెస్ కాదండి. మైండ్ సెట్ షుడ్ బి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మైండ్ సెట్. ఈరోజు నేనేం నేర్చుకున్నా రేపేం నేర్చుకోవాలి. మొన్న నేర్చుకున్న దానికి ఈరోజు నేర్చుకున్న తేడా అయింది. రేపు ఈ 2 బట్టి రేపు నేనేం చేయాలి? ఈ విజన్ పెట్టి పిల్లలకి నేర్పిస్తే ఒక కమింగ్ 30 ఇయర్స్‌లో ఇండియా అమెరికా అనింది. ఇంకా ఎందుకంటే మనమే కనిపెట్టాం జీరో. మనమే కనిపెట్టాం భూమి గుండ్రంగా ఉంది. ఇన్ని మనం కనిపెట్టి మనం ఈరోజు ఇంత లాగ్ అయిపోతున్నాం అంటే గ్యాప్. విపరీతమైన గ్యాప్. ఎందుకంటే రాంగ్ అడాప్టేషన్స్. చదువు, సంపాదన,
విల్లాలు ఎవరికి కావాలండి? విల్లాలు, కార్లు ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి. అదే కాదు కావాల్సింది. హ్మ్. మన మార్క్ ఏంది? మనం హ్మ్. ఏం మార్క్ భూమి మీదకొచ్చి మనం ఏం మార్క్ ఏసుకెళ్ళాం. హ్మ్. అంతే కదా! ఈరోజు అవును. ఎందుకు ద గ్రేట్ అశోక ఎందుకంటాం మనం? హ్మ్. ఆయన చేసాడు ద గ్రేట్ అశోక, ద గ్రేట్ మౌర్య హ్మ్. ఎందుకంటాం? హ్మ్. ఏంది 2000 ఏళ్ల క్రితం వాళ్ళని ఇంకా మనం ఎందుకు మార్క్? హ్మ్. అంటే వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఆలోచించగలిగారు. హ్మ్. సో, అలాంటి విజన్ క్రియేట్ అయితే బిజినెస్ ఏం కర్మ మనం ఏమైనా సాధిస్తాం. అది హ్మ్. ఇండియాలో ఒక్కటే ఇస్రో హ్మ్. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నాకు తెలిసి అదొక్క సెక్టార్ హ్మ్. విజన్‌తో పనిచేసి ఈరోజు మనం ఆ రేంజ్‌కెళ్ళిపోయాం. హ్మ్. మిగతా సెక్టార్‌లంతా కూడా మనము ఇంకా, ఇంకా రొటేట్ అవుతున్నాం. బట్ వి ఆర్ గ్రోయింగ్ వి ఆర్ ఎవాల్వింగ్. హ్మ్. అంటే బిజినెస్‌లోనే కాదు. హ్మ్. అన్ని బిజినెస్‌లో కూడా ఎవాల్వ్ అవుతున్నాం. అంటే ఇప్పుడు కూడా మనం కొత్త కనిపెడుతున్నాము. హ్మ్. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక అవేర్‌నెస్ పెరుగుతోంది. హ్మ్. సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలుసుకుంటే బాగా సబ్జెక్ట్ వస్తుంది. హ్మ్. సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలుసుకుంటే సూపర్ సబ్జెక్ట్ వస్తుంది. హ్మ్. ఇవన్నీ సెట్ చేసుకుంటే ఒక ట్రాక్‌లో పెట్టుకుంటే మీరన్నట్టు బిజినెస్ గట్టిగా చేయొచ్చు. హ్మ్. మన కాంపిటీటర్‌కి మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి చెప్పా కదా! నేను క్లయింట్ దగ్గరికెళ్ళి చెప్పేది నాకింత డబ్బులిమ్మని చెప్పను ఏ రోజు గూడా. హ్మ్. మీ బిజినెస్ ఏంది? మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? హ్మ్. ఇంకోటి నిజాయితీ. నువ్వు ఓకే. పని చేయకపోయినా పర్వాలే. హ్మ్. ఇదిగోమ్మా నేను పని చేయలేకపోయాను. రేపు చేస్తాను. హ్మ్. వాళ్ళ క్లయింట్‌కేమో నొప్పా? ఏం కాదు. కాదు. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. చెప్పను. కానీ చాలా క్లోజ్ క్లయింట్ ఆయన. హ్మ్. ఆయన ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. హ్మ్. పోయిన ఇయర్ మార్చ్‌లో. హ్మ్. మధ్యలో ఎళ్ళిపోయారాయన. ఓకే. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు నా దగ్గరికి. ఆయన హ్మ్. చెప్పిన ఒకటే ఒక మాట ఏంటంటే, "సార్ మీ దగ్గర నిజాయితీ ఉంది సార్" అన్నాడు. హ్మ్. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది చెప్పలా ఆయన. నిజాయితీ ఉందని చెప్పాడు. హ్మ్. బిజినెస్ ఉంది కావాలి. బిజినెస్ అనే కాదు. మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా కదా! పర్టిక్యులర్ బిజినెస్ అన్నా కాబట్టి అది కావాలి. హ్మ్. నాకు ఒకాయన లైఫ్ ఇచ్చాడు. ఓకే. ఓపెన్‌గా చెప్తా ఆయన పేరు గూడా. హ్మ్. 'హైదరాబాద్ ప్రాపర్టీ 6' అని ఒక ఛానెల్ ఉంటుంది. హ్మ్. ఇన్‌స్టా ఛానెల్ చాలా మంచి ఛానెల్ అది. దాంట్లో ఆయన పేరు విశ్వనాథ్. బట్ ఆ స్క్రీన్ నేమ్ వచ్చి రిషికేశవ. కానీ ఓకే. ఆయన అసలు పేరు విశ్వనాథ్. హ్మ్. ఆయన నాకు పిలిచి లైఫ్ ఇచ్చాడు. అసలు ఆయనకు అనవసరం ఆయన తలుచుకుంటే. హ్మ్. కానీ నాకు ఫస్ట్ ₹6000 ఇచ్చాడు. ఓకే. ఇంకా ముందు ఇద్దరు ఇచ్చున్నారండి. కానీ వాళ్ళు ఇచ్చేసి ఎళ్ళిపోయారు సరదాగా అంతే. కానీ ఆయన నాకు దాదాపు 1 ½ ఇయర్ ట్రావెల్ చేశారు. ఇప్పుడు హ్మ్. ట్రావెల్ చేస్తున్నారు. హ్మ్. బట్ ఆయన ఇంకొక దాంట్లోకి ఎళ్ళున్నారు ప్రెజెంట్. ఓకే. 6000 నాకిచ్చాడు. ఎవ్రీ మంత్ ఐదో తారీఖున నాకు డబ్బులు సాలరీ నాకేసేవాడు. ఎందుకంటే "నువ్వు ఎదుగుతున్నావు. నేను నీకు హెల్ప్ చేస్తా" అన్నారు. ఆయనేం హ్మ్. పెద్ద అప్పుడేం తోపు కాదు పాపం. ఆయన కూడా స్ట్రగలింగ్ స్టేజ్‌లో ఉన్నారు ఆయన గూడా. హ్మ్. కానీ ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు. హ్మ్. ఎందుకంటే ఆయన విజన్ చాలా పెద్ద విజన్. ఏందంటే రియల్ ఎస్టేట్‌లో నేను చాలా పైకెళ్ళాలి అనే గోల్ ఆయనది. హ్మ్. కాబట్టి ఆయన రైట్ పర్సన్ చూస్ చేసుకున్నాడు. ఈ పిల్లవాడి దగ్గర పని చేయించుకుంటే నేను ఇప్పుడు నాకు 31 కరెక్ట్‌గా. హ్మ్. అప్పుడు నాకు 29. హ్మ్. ఇతని దగ్గర పని చేయించుకుంటే ఇతను కసిగా పని చేస్తాడు. ఎదుగుతానన్నాడు. పని చేయించుకున్నా. ఆయన నాకు 6000 20,000 చేసాడు డబ్బులు. ఓకే. 6000 ఇచ్చినవాడు 20,000 చేసాడు. హ్మ్. అది కావాలి విషయం. అంటే ఆయన ఎవరితో పని చేయించుకోవాలో నాకుంది. ఈయన దగ్గర నేను ఈయన్ని హెల్ప్ చేస్తే నన్ను పైకి తీసుకెళ్తాను నాకు ఐడియా వచ్చింది. హ్మ్. అట్లాంటి సెకండ్ పర్సను నేను చెప్పా గదా! ఒక పర్సన్ మన ఆయన పేరు మనోజ్. హ్మ్. ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారాయన. ఓకే. ఆయన గూడా ఎవ్వరు లేనప్పుడు ఫోను చేసి, "సార్ నాకిట్లా డిజిటల్ మార్కెటింగ్ కావాలి. నేను కొత్తగా పెడుతున్నా క్లినిక్. నాకు హెల్ప్ చేస్తారా?" అన్నాడు. హ్మ్. ఆయన గూడా ఆయనైతే నన్ను రుబ్బేసాడు. ఎవ్రీ డే నాకు ఆయన పోస్టర్ పెట్టించేవాడు నా చేత. హ్మ్. దాంట్లో నేను డిజైన్ నేర్చేసుకున్నా. ఓకే. ఎలా డిజైన్ చేయాలి పోస్టర్స్ ఎందుకంటే నేను వచ్చింది ఆ బ్యాక్‌గ్రౌండ్ గాదు గదా! హ్మ్. ఆ డిజైన్స్ నేర్చేసుకున్నా. ఆయన సెకండ్ పర్సన్ నా కంపెనీకి హెల్ప్ చేసింది. హ్మ్. థర్డ్ పర్సన్ నేను చెప్పాను కదా! ఐడియల్ కిచెన్. హ్మ్. అదప్పుడు చాలా పెద్ద బ్రాండ్ అయిపోయింది అప్పటికే. అసలు ఆయన నన్ను తీసుకోమనలేదు బేసిక్‌గా మమ్మల్ని. హ్మ్. ఆయన నన్ను తీసుకొని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసాడు. అంటే ఓకే. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇచ్చారు నాకు ఓకే. ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాడు. "నువ్వేమన్నా చెయ్యి. హ్మ్. నువ్వు ఏం చేస్తావో అది నేను తీసుకుంటా" అన్నారు. హ్మ్. అట్లా ఇంకా ట్రావెల్ అవుతున్నాను. 1 ½ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నారు. హ్మ్. అట్లా ఈ మధ్యలో ఒక్క పర్సన్ చెప్పాలండి. మంచి పర్సన్ నాకు. హ్మ్. గ్రీన్ లీవ్స్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఎల్బీ నగర్‌లో ఉంటుంది. ఓకే. మా మామగారికి ఫ్రెండ్‌కి ఫ్రెండ్స్ వాళ్ళు. హ్మ్. చాలా పెద్ద కంపెనీ అది. హ్మ్. వాళ్ళిప్పుడు 12 ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. 2 కడుతున్నారు. ఓకే. ఒకటి 214 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకదాంట్లో 214 ఫ్లాట్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి మనం ఎంతండి? వాళ్ళు హ్మ్. తలుచుకుంటే ఏజెన్సీకి ఇయ్యొచ్చు. అవును. ఎలాంటి బిజినెస్ గాని, ఏ కంపెనీ అయినా గాని, మెయిన్ అంటే కీ పాయింట్ ఏంటంటే రిక్రూట్‌మెంట్. రైట్ మ్యాన్ ఎట్ ద రైట్ ప్లేస్ అంటే అప్పుడే ఏదైనా సక్సెస్ అయితది. అసలు ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ని ఎట్లా చేయాలి? ఎలాంటి పర్సన్‌ని చూజ్ చేసుకుంటే మన కంపెనీ గాని, ఐ మీన్ మన వర్క్ అయితుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అది ఎట్లా ప్లాన్ చేసుకుంటే బావుంటది? ఒకటండి రిక్రూట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. హ్మ్. రైట్ పర్సన్ లేకపోతే మీ మీ దగ్గర ఎంత విజన్ ఉన్నా వేస్ట్. హ్మ్.
ఎందుకంటే మీరు డ్రైవింగ్ బాగా చేస్తారు. బండి బాలేకపోతే మీరు ఏం తోలుతారు బండి? తోలలేరు కదా! అవును. సో, ఎలా ఎంచుకోవాలి బండి? హ్మ్. అంటే మీన్స్ మన సపోర్టర్ బ్యాక్ బోన్ అనుకోండి. హ్మ్. ఎంప్లాయీస్ అది అవర్ బ్యాక్ అవును. బోన్ కదా! అవును. అతనికి షీ ఆర్ హర్ హ్మ్. హీ ఆర్ హర్ వాళ్ళిద్దరికి ఏందంటే ఎవరైనా గూడా వాళ్ళకి కావాల్సింది ఒక్క కసి ఆకలేయాలి కడుపులో. హ్మ్. అంటే ఇది చేయకపోతే ఇది చెయ్యాలి. ఇది చేయకపోతే నేనెక్కడో మిస్ అయిపోతున్నాను అనే ఆకలి వాళ్ళకెయ్యాలనమాట. హ్మ్. ఆ ఆకలేసినోళ్ళు మీ దగ్గరుండాలి. హ్మ్. నాకెంత ప్యాకేజ్ కావాలి? ప్యాకేజ్ ఇస్తాం. హ్మ్. ఒక రిక్రూట్ చేసుకున్నప్పుడు యూ హావ్ టు వాల్యూ దెమ్. హ్మ్. వాళ్ళ నాలెడ్జ్‌కి మీరు వాల్యూ ఇవ్వాలి. హ్మ్. అది కరెక్ట్ థింగ్. సో, అది పక్కన పెట్టేస్తే హ్మ్. అతను ఆకలేయాలతనికి. హ్మ్. ఇక్కడ పని చేస్తే నేను నేర్చుకుంటాను. నాకు హెల్ప్ అవుతుంది హ్మ్. అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకుండాలి. హ్మ్. ఇక్కడ ఏదో గంతగదమ్మా ఇరుక్కుపోదాము, నలుగురిలో పని చేసుకొని వెళ్ళిపోదాం అన్న వాళ్ళ వల్ల కంపెనీ ఎప్పుడు ఎదగదు. హ్మ్. అంతే గదా! సో, ఈ పర్టిక్యులర్ కంపెనీ వర్క్ చేస్తే నాకు గ్రోత్ ఉంటుంది. నేను ఆకలిగా పని చేస్తే నాకు వాల్యూ వస్తుంది. అలాంటోళ్ళు మీరు క్యాచ్ చేయగలగాలి. హ్మ్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఎగ్జాంపుల్ ఎవరో ఎగ్జాంపుల్ హ్మ్. కాదు. చెప్పండి. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. వర్క్ చేస్తుంది. హ్మ్. సుష్మిత అనే అమ్మాయి. హ్మ్. అమ్మాయి చదువుకుంది రాజస్థాన్ చదువుకుంది అమ్మాయి. ఓకే. ఏంది అగ్రికల్చర్. హ్మ్. తనకు తలుచుకుంటే మంచి జాబ్ ఎక్కడైనా చేయొచ్చు. హ్మ్. అది చేసింది గూడా. హ్మ్. కానీ అవన్నీ కాదని జెప్పి నా దగ్గరకొచ్చి ఇప్పుడు నా చిన్న కంపెనీలో నా దగ్గరకొచ్చి, "సార్ నాకు మీరు డబ్బులివ్వకపోయినా పర్వాలేదు నేర్చుకుంటాను సార్ సబ్జెక్ట్" నేర్చుకుంటాం. ఓకే. ఎగ్జాక్ట్‌గా అందరూ దొరుకుతారని గాదు. హ్మ్. అట్లాంటి ఒక అమ్మాయి. ఇంకొన్నాడు నా దగ్గర గ్రాఫిక్ డిజైనర్ మధు అని. హ్మ్. అతను డిగ్రీ హ్మ్. డిస్కంటిన్యూడ్ సిఎస్ఎల్ అబ్బాయి. డిస్కంటిన్యూ. హ్మ్. దీని ముందు ర్యాపిడో తోలుతునేవాడు. ఓకే. సాయంత్రం పూట కూర్చొని ఫోటోషాప్ గ్రాఫిక్ డిజైన్ చేస్తుండేవాడు. హ్మ్. జాబ్ వెతుకుతున్నాడు జాబ్ కోసం. హ్మ్. కానీ ఎక్కడ జాబ్ ఇలా. నాకు ఓపెనింగ్ ఉంది నా దగ్గర. నాకు కావాలి అని అన్నాను. హ్మ్. వెంటనే వచ్చాడు. హ్మ్. ఇంకేం అడగల. నేను జీతం ఇస్తానని తెలీదు. నా కంపెనీ ఏం తెలీదు. అన్న హ్మ్. జాయిన్ అయిపోతా అన్నా అన్నాడు. హ్మ్. ఆకలి. హ్మ్. తనకి కోరిక. నేర్చుకోవడం కోరిక తనకి. హ్మ్. ఇతనికి ఆకలి. హ్మ్. మూడోవున్నాడు. ఇతనొచ్చేసి వీడియో ఎడిటర్ దేవ్ అని. హ్మ్. అతను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎడిటింగ్‌లో. హ్మ్. ఈ ఈవెంట్స్‌లో వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఫోటో ఏంది ఇల్లుస్ట్రేటర్ మీద హ్మ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద, హ్మ్. అడోబ్ ప్రీమియర్ మొత్తం మీద అతనికి గ్రిప్ ఉంది. హ్మ్. టేకింగ్ కూడా చేస్తాడు. ఓకే. అతను మంచి ఈవెంట్ కంపెనీలో జాబ్ మానేసి నా దగ్గరకొచ్చాడు. హ్మ్. ఎందుకు? కొత్తదనం నేర్చుకోవాలి. నేను జీతం మీకు ఇయలేకపోవచ్చు కదా! ఎట్లా వచ్చావు అంటే, మీరు జీతం లేట్ ఇచ్చినా పర్వాలేదన్నా. హ్మ్. నేను మీ దగ్గర నేర్చుకోగలుగుతానని నా ఫ్రెండ్ చెప్పాడు. ఈ మధు ఫ్రెండ్ ఇతను. ఓకే. వచ్చారు. హ్మ్. ఇది జరిగింది. హ్మ్. నా ప్రీవియస్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్తాను. హ్మ్. చెప్పండి. ప్రీవియస్ కంపెనీలో మేము ఐటీ స్టాఫింగ్ ఎక్కువ చేసేవాళ్ళం. హ్మ్. పీడబ్ల్యూసీ, కేపీఎంజీ, డెలాయిట్, జెన్సిస్‌కి ఐటీ స్టాఫింగ్ చేసేవాళ్ళం మేము. హ్మ్. మేమన్నా రిక్రూట్‌మెంటే చేసేవాళ్ళం. ఓకే. నౌకరీ ఎవ్రీ మంత్ నౌకరీ 50,000 కట్టేవాడిని. హ్మ్. ఇద్దరు రిక్రూటర్‌లని పెట్టా. వద్ద పేరు చెప్పను. ఎక్స్, హ్మ్. జెడ్ ఇద్దరు అమ్మాయిలు రిక్రూటర్‌లని పెట్టా. ఓకే. అప్పుడే నాది న్యూ కంపెనీ. హ్మ్. వాళ్ళిద్దరూ హైలీ సెటిల్డ్ వాళ్ళిద్దరు. హ్మ్. ఎందుకంటే ఒక ఆమె మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఈస్ ఏ ప్రొఫెషనల్ డాక్టర్. హై లెవెల్ డాక్టర్ అతను. ఓకే. ఆయన ఇన్‌కమే పర్ ప ప ఆయన సాలరీ పర్ మంత్ 5,00,000. హ్మ్. ఇంకొక అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు నార్త్ ఇండియన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది. ఓకే. అతను వాళ్ళ మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచరు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్యాంక్ మేనేజరు. వాళ్ళ హస్బెండ్ కాబోయే ఫియాన్సీ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హ్మ్. ఇద్దరికీ ఆకలి లేదు. హ్మ్. కానీ ఇద్దరికీ ఏందంటే జీతం కావాలి. వాళ్ళ సరదాలకి డబ్బులు కావాలి వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి కావాల్సింది ఉద్యోగం గాదు. హ్మ్. వాళ్ళకంటూ ఒక ఇంట్లో మర్యాద ఉండాలి. కానీ డబ్బు కావాలి. అట్లని పెద్ద పెద్ద కంపెనీస్‌కెళ్ళి పనిచేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవును. అలా ఉండకూడదు వాళ్ళకి. హ్మ్. ఏదో ఇంట్లో ఉన్నప్పుడు ఒక 10,000, 15,000 ఇచ్చే కంపెనీ ఉండి, వాళ్ళు ఓకే అనుకుంటే ఓకే. లేదంటే లేదు. అలా ఉండాలనమాట. హ్మ్. ఈ ఇద్దరు ఏం చేసేవాళ్ళంటే నయం ఆ మ్యారీడ్ ఆమె అసలు ఆమెకు అవసరం లేదు. బేసిక్‌గా ఆమె కారే ఒక స్కోడా స్లావియా ఆమె కారు ఆమె హ్మ్. మన జీతం ఇచ్చే రేంజ్ ఆమెది. ఓకే. కానీ ఆమె బెటర్ అనమాట. ఆమె ఏం హ్మ్. చేసేదంటే ఓకే. వీళ్ళిద్దరు కుర్రోళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. హ్మ్. నేను మా బావగారు. హ్మ్. వీళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పి కష్టపడి లీడ్స్ తీసుకొచ్చి క్లోజర్స్ ఇచ్చేది. హ్మ్. కానీ పేరంటం సార్ లీవ్ కావాలి. సార్ పిల్లోడి ఫంక్షన్ లీవ్ కావాలి. సార్ మా హ్మ్. ఆడపడుచు పిలిచింది లీవ్ కావాలి. సో, అది మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ఎంచుకున్నాం. హ్మ్. చెప్తున్నా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ నేను. ఈ అమ్మాయి 11కి లాగిన్ అవుతుంది. హ్మ్. మనకు తెలీదు ఎక్కడ ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఫేస్ కూడా చూడలే. అమ్మాయి ఓకే. మా దగ్గర 1 ఇయర్ పనిచేసింది మళ్ళీ. ఓకే. ఫేస్ కూడా చూడలే. ఎప్పుడు ఫోటోలో చూడాలి అమ్మాయిని.
లాగిన్ అవుతుంది. సార్ థోడా కామ్ హై సాబ్ అభి ఆయేగా 1 గంట అని చెప్పి లంచ్ తర్వాత వెళ్ళిపోతుంది. 1 తర్వాత. లీడ్స్ అమ్మాయి దగ్గర నుంచి ఏం లీడ్స్ రావు. అంటే వాళ్ళు నౌకరీలు చూసి మాకు లీడ్స్ పంపిస్తే మనం మెయిల్ చేయాలి. ఎవరికి? రిక్రూటర్స్‌కి, మెయిన్ పైన హెడ్‌కి. ఓకే. కంపెనీకి జెన్సిస్ ద్వారా వెళ్ళేవారు. అంటే మన జెన్సిస్ పంపించాలి ఇవన్నీ కూడా. వాళ్ళేమో పర్ డే 10 ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనం మాక్సిమం ఒకరు 5 ఇవ్వగలుగుతారు. 5 ప్రొఫైల్స్ ఇవ్వగలుగుతారు. ఈ అమ్మాయి 4 ఇచ్చేది. మ్యారీడ్ అమ్మాయి, యంగ్‌స్టర్ అమ్మాయి ఏమో 2 ఇచ్చేది. ఓకే. అంటే టోటల్ 6. ఎవ్రీ డే 4 డెఫిషిట్ నాకు. నేను 10 ఇస్తేనే అంటే పర్ మంత్‌కి ఎన్ని అవుతాయి? 30 ఇంటూ 10 300 లీడ్స్ అవుతాయి. 300 లీడ్స్‌లో నాకు క్లోజ్ అయ్యేవి 5 ఓకే. ఆ 5 అయితే నా కంపెనీ నడవగలుగుతుంది. ఇది ప్రాసెస్. ఇద్దరు 6 ఇస్తే నాకు ఎవ్రీ డే డెఫిషిట్ ఎంత? 4. అక్కడే ఫెయిల్ నా బిజినెస్. నేను నా ఆఫీస్ రెంట్ 40,000. వీళ్ళిద్దరు సాలరీస్ 20, 40. నా దగ్గర యశ్వంత్ ఇప్పుడు అతని సాలరీ 15. నాకు జస్ట్ వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి. నేను ఇంకో డిజిటల్ మార్కెటింగ్ అవి చేస్తుంటాను కాబట్టి బయటకి వెళ్ళి ఇవి చూడడానికి. మెయిన్ ఇన్కమ్ ఇదే. 60 డిజిటల్ మార్కెటింగ్ నుంచి అకౌంట్స్ మాకు ఇన్కమ్ లేదు. మెయిన్ ఇన్కమ్ ఐటీ స్టాఫింగే. అంటే ఎంత? నాకు 40, వీళ్ళకి ఒక 1 lakh అక్కడ అయిపోయింది. నౌకరీకి 50,000, 1.5 lakhs. అంటే ఎవ్రీ మంత్ 1.5 lakhs గుడ్డిగా పెట్టాలి నేను. అందరు రాంగ్ పీపుల్ హైర్ చేశాను. ఎవ్రీ డే 6 నాకు 4 to 5 నేను డెఫిషిట్లో ఉంటే నేను ఇంకేం బిజినెస్ చేస్తాను? నేను ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? ఇంగ్లీష్ రావడం అసలు నేను అప్పుడు ఏమైందంటే రారేమో మా దగ్గరికి, మా చిన్న కంపెనీ కదా, మేము స్టార్ట్ చేసేసాము. అదే మీకు చెప్పాను కదా, బ్యాక్ అండ్ అనాలిసిస్ విజన్ ఉండాలని. ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేయాలి, డబ్బు చేతులు ఉండింది, స్టార్ట్ చేసేసాము. వెళ్ళిపోయాము జెన్సిస్ దగ్గరికి. వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చేసారు, స్టార్ట్ చేయండి బిజినెస్ అని. అంటే ఆఫర్ అంటే మీన్స్ వాళ్ళు అగ్రిమెంట్ ఇవ్వాలి కదా, అగ్రిమెంట్ ఇచ్చేసారు. అవి స్టార్ట్ చేసేయండి. ఒక క్లోజ్ చేసి 80% మాకు సిటీసీ మీద. అంటే 15 లక్షలు క్లోజ్ చేసి దాన్ని 80% మాకు. సూపర్ ఉంది. 15 లక్షలు రోజు నెలకి 3 క్లోజ్ చేసినా కూడా 50 lakhs. 50 ఇంటూ 10% 5 లక్షలు. ఇది లెక్కేసాం. తీరా మేము 40 లక్షలు ఖర్చు పెడితే మాకు వచ్చిన రివర్స్ ఎంత తెలుసా? 6 లక్షలు. 35 లక్షలు పోగొట్టేసాం. మీరు అన్న క్వశ్చన్ ఇదే. ఏంటంటే ఆమెకు ఆకలి లేదు, ఈఎంఐకి అవసరం లేదు. ఇద్దరికి ఏం కావాలి? టైం పాస్ కావాలి. టైం పాస్ వాళ్ళు తప్పను. వాళ్ళ గురించి మేము అసెస్ సేల్ అయిపోయాం. అప్పుడు మేము ఏం చేయాలి? మాకు 40,000 ఆఫీస్ ఎందుకు? ఈమె ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్. 40,000 ఆఫీస్ నాకు ఎందుకు? 20,000 అసలు 20,000 వాళ్ళిద్దరికి ఐటీ రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకి జస్ట్ టెలికాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనేం చేయాలి? 10,000 పర్సన్ని ఆకలి ఉన్న పర్సన్ రిక్రూట్ చేయాలి నేను. ఎందుకంటే నా కెపాసిటీ, నేను శాలరీ తీసుకుని ఆ కంపెనీ నుంచి 20,000. నేను నా ఎంప్లాయీకి 20,000 ఇస్తే నేను ఇంకేంది కంపెనీ నడిపేది? కంపెనీ నడపమంటే ఎంప్లాయీకి ఇచ్చి నేను తినకపోయినా కంపెనీ తినాలి. అప్పుడు కంపెనీ ఎదిగేది. సో కంపెనీ కన్నా వాళ్ళకి ఎక్కువ తినిపిస్తున్నాను నేను. ఇంకేం నడుస్తుంది కంపెనీ? ఆకలి లేదు, అవసరం లేదు, సబ్జెక్ట్ లేదు. అక్కడ అయిపోయింది రిక్రూట్మెంట్. అట్టర్ ఫ్లాప్ రిక్రూట్మెంట్. నేను రిక్రూట్మెంట్ చేస్తూనే నేను రిక్రూట్మెంట్ చేయలేకపోయాను. ఎవరిని హైర్ చేసుకోవాలి? ఆకలి ఉన్నా, ఇంగ్లీష్ రాకపోయినా, ఎక్స్పీరియన్స్ ఆకలి ఉన్నా హైర్ చేసుకోవాలి. లేదా సబ్జెక్ట్ ఉంది, వాళ్ళకి పెద్ద కంపెనీలో వాళ్ళని గుర్తించాల, మన దగ్గరకు వచ్చి నిరూపించుకోవాలనుకున్నారు, వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని డ్రైన్ చేయడం కాదు, వాళ్ళని ట్రైన్ చేసి మనం వాడుకోవడం కాదు. వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం మనం ఇవ్వగలుగుతామా? తీసుకోండి. ప్రతిఫలం ఇవ్వలేకపోయామా? ఓకే, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా ఆకలి ఉన్న తీసుకోవాలి. వాళ్ళ సబ్జెక్ట్ ఏం పర్వాలే, వాళ్ళకి ఆకలి ఉండాలి. నేర్చుకోవాలి, ఎదగాలని ఆకలి ఉంటే వాళ్ళ వల్ల మా కంపెనీ ఎదుగుతుంది. వాళ్ళ వల్ల కంపెనీ ఎంత తినిందో అది కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు నేను నా కంపెనీకి అంత సినిమా లేదు, కానీ ఈరోజు నేను బోనస్ ఇచ్చా, దివాళీ బోనస్ ఇచ్చా. ఎందుకంటే ఇప్పుడు ఏదో మెసేజ్ చూస్తాను, నేను లేకపోయినా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. నైట్ 9 అయింది, వర్క్ ఆగట్లా, జరుగుతుంది. ఆ ఆకలి, ఆ కసి ఉన్నోళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల వర్క్ లేట్ అవుతుంది, 1-2 days లేట్ అవుతుంది, కానీ కంపెనీ నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుందంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఇంకోటి, మనం వీళ్ళని చూసి, క్లయింట్ని చూసి వీళ్ళని తక్కువ చేస్తాం. క్లయింట్ కూడా ఇంపార్టెంటే. క్లయింట్ మనకి అందరు క్లయింట్ టైం డబ్బులు ఇవ్వరుగా, ఇవ్వరు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? క్లయింట్ని చూసి వీళ్ళని తక్కువ చేయకూడదు. వీళ్ళని ఎక్కువ చేసి క్లయింట్ తక్కువ చేయకూడదు. మా టీం ఇంతే పని చేస్తుంది, అది కాదు. వీళ్ళని గౌరవిస్తూ క్లయింట్ దగ్గర రిక్వెస్ట్గా ఉండాలి. అంటే ఇవంతా ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది క్లయింట్ కూడా మనం రిక్రూట్ చేసుకోవడమే. ఎందుకంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ తీసుకుని రిక్రూట్ చేసుకోవడమే కదా. అంటే మనము వాళ్ళ దగ్గర రైట్ గా పని చేయాలి, క్లయింట్ కి మన దగ్గర వీళ్ళు రైట్ గా పని చేయాలి.
మనకు ఆకలి ఉంటేనే వాళ్ళు పని చేస్తారు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఒక ఎంప్లాయీ నీ దగ్గర కరెక్ట్‌గా పని చేయాలంటే నువ్వు చైర్‌లో కూర్చోకూడదు. ఎప్పుడు వాళ్ళ పక్కనే కూర్చోవాలి. అంటే వాళ్ళ పక్కన కూర్చొని సావ కొట్టడం అని కాదు. అంటే నువ్వు అంత కష్టపడాలి. మా సీజీఎం నేను మెగాలో వర్క్ చేశాను. అంటే వాళ్ళతో కలిసిపోవాలి. కలిసిపోవడం కాదండి. కలిసిపోయి వాళ్ళు జోకులు వేయడం కాదండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మెగాలో వర్క్ చేశాను. MEIL మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. కాళేశ్వరం కట్టింది వాళ్ళే. ఎలక్ట్రా బస్సులు వాళ్ళవే. నాకు ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నా లైఫ్‌లో. ఆయన చూడలేదు. ఎప్పుడు ఆయన వింటుండే మెగా కృష్ణారావు గారి గురించి. నా లైఫ్ అంబిషన్ ఏంటంటే కమింగ్ 2 ఇయర్స్‌లో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న అగ్రిమెంట్ తెచ్చుకోవాలి. మా డిజిటల్ మార్కెటింగ్ అగ్రిమెంట్ అని. ఏదో ఒక అగ్రిమెంట్. ఏందంటే నేను మహారాష్ట్ర వర్క్ చేసే సతారా హైవేస్‌లో వర్క్ చేసేవాడిని. అక్కడ నా జుట్టంతా పోయింది నాకు. మొత్తం పోయింది. 8 మంత్స్‌లో పోయింది నా జుట్టంతా. అక్కడ సీజీఎం ఒక ఆయన చెప్పేవాళ్ళు మాకు. అంటే నేను సీజీఎం మాట్లాడడం కాదు. నేను రిపోర్టింగ్ మేనేజర్‌కి, సీనియర్ ఇంజినియర్ మేనేజర్స్‌కి. మా మేనేజర్ చెప్పేవాళ్ళు సీజీఎం ఏం చెప్పేవాళ్ళని. ఆయనకి 55 ఇయర్స్ అప్పటికి. మేము క్రషర్, మా క్వారీలో క్రషర్స్ ఉంటాయి కదా, ఆ క్రషర్ నేనేదో ఇన్ఛార్జ్ నేను. నా పైన సీనియర్ ఇంజినియర్ రిపోర్టింగ్. క్రషర్ అయిపోతే ఒక రోజు 1 వీక్ ఆగిపోయింది క్రషర్. ఎందుకు ఆగిపోయిందంటే చిన్న ఒక గులకరాయి వెళ్ళి గ్రైండర్‌లో ఇరుక్కుపోయింది. అది ఎలా తీయాలంటే కింద స్క్రూస్ తీసేసి జేసీబీతో హైడ్రాతో పైకి లేపితే అది ఫ్రెష్ చేసేసి అక్కడ బెల్ట్స్ ఉంటాయి. బెల్ట్స్ సెట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. దానికోసం 10 డేస్ ఆపేశారు వర్క్‌ని. ఎందుకంటే ఇది నా వర్క్ కాదు. హైరార్కికల్ మోడల్‌లో. అది ఆ పర్టికులర్ టెక్నీషియన్ వచ్చారు. ఆ టెక్నీషియన్ బెంగాల్ వాళ్ళు బెంగాల్‌కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా 20 డేస్ రారు వాళ్ళు. వెయిట్ గమ్ము కూర్చున్నాం. బై లోకల్ పిలిస్తే కాస్ట్ ఎక్కువ. ఆపేశారు. సీజీఎం వచ్చారు. ఎందుకు కష్టం అయిపోయింది. కష్టం అయిపోతే డస్ట్ పోదు, గ్రావెల్ ఏం పోదు, లేయింగ్ అయిపోతుంది. ఎందుకు అయిపోయింది. ఆయన వెంటనే నేను చూడలేదు, అప్పుడు జాయిన్ కాలేదంట. ఆయన వెంటనే ఆ డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోయి నట్స్ అన్ని ఓపెన్ చేసేసి హైదరాబాద్ పైకి లేపేసి ఆ బెల్ట్స్ సరి చేసేసి మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన శాలరీ పర్ మంత్ 2 lakhs. మా శాలరీ నెలకు 25,000. నేను జాయిన్ అయిన 14,000 రూపాయలు జాయిన్ అయినా. అప్పుడు నేను బయటకు వచ్చా 15,000 అయింది నాకు. 14,000 రూపాయలు జాయిన్ అయినా. నేను చేయాలి, ఆయన చేయాలి పని. అంటే ఆయన చేసినప్పటి నుంచి సంవత్సరంలో కష్టం ఆగలేదు. ఏ రోజు కష్టం ఆగలేదు. అంటే నువ్వు ఒకరిని రిక్రూట్ చేసుకోగలగాలంటే నువ్వు ఆ పని చేయగలగాలి. నేను ఫస్ట్ నేర్చుకునే నీతి అనమాట అది. వాళ్ళు టెలికాల్ చేయలేకపోయారా, నేను టెలికాలింగ్ చేయగలగాలి. ఆటోమేటిక్ గా వాళ్ళు నీతో పని చేస్తారు. వాళ్ళ ఆకలిని వచ్చినా కూడా నీ దగ్గరికి ఒంట్లో ఏమో ఆయన చేస్తున్నప్పుడు నా ఉద్యోగం పోతుందేమో, ఇంకా నా అవసరం లేదేమో, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే మీరు రైట్ పీపుల్ మీరే హైర్ చేస్తారు. అంటే వాళ్ళు పని చేస్తారా, పని చేయరా, వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారా, కష్టపడడానికి వచ్చారా. అక్కడ నా పాత కంపెనీ నేను ఆడుకునేవాడిని. ఎందుకంటే నాకు తెలియదు. పొద్దున ఆఫీస్కి వెళ్తే అంతా మెయిల్స్ అన్ని పెట్టేస్తాను, కూర్చొని రీల్స్ చూసేవాడిని. అంటే నాకేం పని లేదు. డిజిటల్ మార్కెటింగ్ అప్పటికప్పుడు స్టార్ట్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అవుతున్నాం. అది నా వెబ్సైట్ చేయడం కూడా రాదు. వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ మా కజిన్కి ఇచ్చా. నేను వెళ్ళి ఓన్లీ సేల్స్ తీసుకొచ్చేవాడిని. సార్ మేము చేస్తాం సార్ అని. సేల్స్ తీసుకొని లాభం ఎవరు ఎగ్జిక్యూషన్ చేయకపోతే, అలాగే చెప్పి మీకు ఎగ్జిక్యూషన్ లేకపోతే బొక్క అని. అంటే నువ్వు ఆ పని నేర్చుకుంటే, అందుకని డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ కంపెనీ పెట్టినప్పుడు నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తా, వీడియో ఎడిటింగ్ చేస్తా, మెటా యాడ్స్ రన్ చేస్తా, గూగుల్ యాడ్స్ రన్ చేస్తా, కాన్సెప్ట్స్ ఇస్తా, మార్కెటింగ్ చెప్తా. ఇవన్నీ నేను నేర్చుకున్నా. ఆయన చెప్పినట్టు మల్లారెడ్డిగా పాలు పిండుతా అని చెప్పినట్టు నేను నేర్చుకున్నాను ముందు. నేను దేంట్లో ప్రో కాదు. మళ్ళీ నేను ఓన్లీ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ నేను ప్రో. మీకు ఏదైతే ప్రో కాదు. ఒకవేళ ఎంప్లాయర్ రాకపోయినా ఈరోజు రేపు దివాలి 22 మంది మేము పోస్టులు చేయాలి. ఒకటి చేయలేరుగా. ఈరోజు నేను 4 చేయగలుగుతా. 4 మందికి పోస్టులు చేసి పంపించేయగలుగుతా. దాని అర్థమైంది, మీకు విద్య తెలుసుంటేనే మీరు ఆ విద్య వచ్చిన మీరు హైర్ చేయగలుగుతారు. ఎందుకంటే పని చేస్తారా లేదా మీకు తెలుస్తుంది. దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు నో వెదర్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్. బికాస్ మీరు ఎలిజిబుల్ మీకు తెలిస్తే అది. ఇది రిక్రూట్మెంట్ రైట్ ప్రాసెస్. అంతేగాని వాళ్ళ ప్యాకేజ్ ఎంత, బయట ఇంత మార్కెట్ ఎంత ఉంది, నేను ఇంత హైక్ ఇస్తా, అవంతా కూడా మీరు ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చిన్నవి. అప్పుడు కూడా మెయిన్ పైన మేనేజ్మెంట్ కోర్ ఉంటారు, పేమెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా. వాళ్ళు ఇంపార్టెంట్. మళ్ళీ ఈ చిన్న కింద ఎంప్లాయీస్ కాదు, జూనియర్స్ వీళ్ళు కాదు. అక్కడ పైకి కొద్దీ మనం అక్కడ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పని చేయకపోతే కింద వాళ్ళ దగ్గర వీళ్ళు పని చేయరు. అంతే కదా. ఎండి డైరెక్టర్స్ కింద పని చేయకపోతే, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వీళ్ళు ఎందుకు పని చేస్తారు ఇంజనీర్లు. అది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అది అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేయగలుగుతారు. మీరు యాంకరింగ్ చేసి ఎడిటింగ్ బాగాలేకపోతే మీరు ఎంత కూర్చొని మాట్లాడి మన బొక్క. సరే ఎడిటింగ్ సూపర్ ఉంది, దుమ్ము లేపుతా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దుమ్ము లేపుతారు. మీరు సైకోషన్ నేను
అవునండి బెబ్బెబ్బే అవునండి ఇది నేను మాట్లాడలేనండి నాకు తెలియదండి అనే క్వశ్చన్స్ అడగబాకండి అంటే వేస్ట్. అవును. మీకు రెంట్ వేస్ట్, టైం వేస్ట్. అవును. ఇప్పుడు జనరల్‌గా అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే ముందు ఫస్ట్ లైసెన్సింగ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం ఉంటది జనరల్‌గా. హ్మ్. ఒక కొత్త పర్సన్ ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేపియాలి. సపోజ్ ఎఫ్&బి లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి లైసెన్స్ తీసుకోవాలంటే అసలు ప్రాసెస్ ఎట్లుంటది? ఇది చాలా హ్యూజ్ ప్రాసెస్ అండి అది. హ్మ్. అక్కడ ఏందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం తెలిసిపెట్టుకోవాలి ఇది. హ్మ్. ఇప్పుడు ప్రొప్రైటర్ ఫర్మ్ నాకు తెలిసిన అవగాహన ఎందుకంటే నాకు మా బావగారు చెప్పిందే అది. హ్మ్. ప్రొప్రైటర్ ఫర్మ్ లయబిలిటీ ఫర్మ్ పార్ట్నర్‌షిప్స్. హ్మ్. లయబిలిటీ పార్ట్నర్‌షిప్, హ్మ్. ప్రైవేట్ లిమిటెడ్, లిమిటెడ్. హ్మ్. ఈ ప్రొప్రైటర్ అంటే సింగిల్ ప్రొప్రైటర్. ఇప్పుడు నా ప్రొప్రైటర్ ఫర్మ్. హ్మ్. సింగిల్ ప్రొప్రైటర్ నాది. అంటే ఇంకెవరు పార్ట్నర్స్ లేరు. నేనే అన్నీ. లయబిలిటీ పార్ట్నర్‌షిప్. మీరు ఇంకో పార్ట్నర్ లయబిలిటీ. మీ ఇద్దరు పార్ట్నర్‌షిప్‌లో ఉంటారు. హ్మ్. ఇంకోటి ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఖచ్చితంగా ఇద్దరు, ముగ్గురు బోర్డ్ మెంబర్స్ ఉండాలి. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. హ్మ్. జనరల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. యాన్యువల్ జనరల్ అవి జరుగుతూ ఉండాలి. హ్మ్. లిమిటెడ్ అంటే ఇప్పుడు మనం షేర్స్ ఐపీఓస్‌కి వెళ్తుంటాము. లేకపోతే మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. హ్మ్. ఇవి టైప్ ఆఫ్ కంపెనీస్ బేసిక్‌గా. ఓకే. ఇప్పుడు ప్రొప్రైటర్ ఫర్మ్ తీసుకున్నాం అనుకోండి. ప్రొప్రైటర్ ఫర్మ్‌కి ఎంసీ అంటారు. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉంటుంది. హ్మ్. అక్కడ రిజిస్ట్రేషన్ ఫీస్ అవసరం లేదు. హ్మ్. మనం ఇప్పుడు నాది జీఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ. హ్మ్. చాలు. అంటే ఒక కంపెనీ ఉంది. ఒక ట్రేడ్ మార్క్ నా లోగోకు, నా పేరుకు ట్రేడ్ మార్క్ పెట్టుకుంటాను. హ్మ్. ఓకే. ఉంది. లేదా ఎంఎస్ఎంఈ మైండర్ మిషన్స్ ఉంటాయి కదా! స్మాల్ అవును. ఇండస్ట్రీస్ అట్లా అవును. రిజిస్టర్ అయ్యి పెట్టుకుంటాం. లేబర్ సర్టిఫికేట్ అంత ఇట్లాంటివి ఉంటాయి. హ్మ్. నేను ఎంసీఏలో రిజిస్టర్ అవ్వబల్లే. హ్మ్. ఇటా జస్ట్ నేను నార్మల్ టాక్స్ కట్టుకొని తిరుగుతుంటాను అంతే. హ్మ్. లయబిలిటీ పార్ట్నర్‌షిప్, ప్రైవేట్ లిమిటెడ్ ఖచ్చితంగా అవి కంపెనీస్ అవి. ఓకే. ఇవి ప్రొప్రైటర్‌షిప్స్. అవి కంపెనీస్. అక్కడ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. అంటే ఫండ్‌ల మీద మీరు రిజిస్టర్ అవ్వాలి. నా కంపెనీ ఇది ఉంది. హ్మ్. నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. నా వ్యాపారం 8 మంది పార్ట్నర్‌షిప్స్ ఉన్నారు. హ్మ్. మేము ఎవ్రీ మంత్ జనరల్ మీటింగ్స్ పెడుతున్నాము. హ్మ్. ఈ మీటింగ్స్ పెట్టి ఇదిగోండి ఇంత టాక్స్ కడుతున్నాము. ఇంతమందికి ఇంత ఇస్తున్నాము. ఇంత చేస్తున్నాము. హ్మ్. ఇవన్నీ చెప్పాలి. విధి విధానాలు. ఓకే. లిమిటెడ్ మేజర్ స్టేక్ హోల్డర్స్. ఒక హ్మ్. 10 మంది నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళ అండర్‌లో. సబ్సిడరీస్ ఉంటాయి. హ్మ్. ఇది కూడా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉండాలి. కానీ దీంట్లో ఇంకోటుంది ఐపీఓస్ అంటారు. హ్మ్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటారు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అంటుంటాం కదా! అవును. అంటే మనము ఒక వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయడానికి మనకు డబ్బు కావాలి. మనం ఒక రేంజ్‌కి వెళ్ళిపోయి ఉంటాము. ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలి. మనం మన దగ్గర ఉన్న కొన్ని షేర్స్‌ని రిలీజ్ చేస్తాం. హ్మ్. వాళ్ళు మన దాంట్లో పెట్టుబడి పెడతారు. ఇండివిడ్యువల్స్. హ్మ్. అవి లిమిటెడ్ కంపెనీస్. దాంట్లో లిమిటెడ్ ఇంకో 2, 3 రకాలుంటాయి. ఇది జస్ట్ స్ట్రక్చర్ బేస్ స్ట్రక్చర్ ఇది నాకు ఓకే. తెలిసింది. హ్మ్. అదొకటి నేను చెప్తూ వినేది. హ్మ్. సో, మీరు ఇప్పుడు ఎంసీఏ రిజిస్టర్ అవ్వాలి. హ్మ్. ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలి. ఖచ్చితంగా మీరు సీఏ దగ్గరికెళ్ళాలి. హ్మ్. ఎళ్లి అడగాలి. సార్ ఇట్లా అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒక ప్రాసెస్ పెట్టి మీ డాక్యుమెంటేషన్స్ తీసుకొని మీ మీద మీ పాన్ కార్డ్ చెక్ చేసుకొని మీ ఏమన్నా మీరు కంపెనీ ఎత్తేసారా? హ్మ్. మీకేమైనా డెట్స్ ఉన్నాయా? హ్మ్. లయబిలిటీస్ ఉన్నాయా? చెక్ చేసుకొని వాళ్ళు అప్లై చేస్తారు ఎంసీఏకి. హ్మ్. ఎంసీఏకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు గ్రాంట్ చేస్తారు. ఓకే. ఇతనిది కరెక్ట్‌గా ఉంది అని చెప్తారు. మీరు ఎంసీఏకి డబ్బులు కట్టాలి. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డబ్బులు కట్టాలి. చేసేందుకు వీళ్ళకి డబ్బులు కట్టాలి. అది హ్మ్. ప్రైవేట్ లిమిటెడ్. లయబిలిటీ పర్సన్ ఇంచుమించు అట్టే ఉంటుంది. ప్రొప్రైటరు మీరేం చేయాలి? ఫస్ట్ మీరు లేబర్ లా తీసుకోవాలి. లేబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. హ్మ్. మీరు స్టేట్ గవర్నమెంట్ లేబర్ దగ్గరికెళ్ళి గవర్నమెంట్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇంత పెడుతున్నా షాప్ పెడుతున్నాను ఇట్లా. నాకు లేబర్ సర్టిఫికేట్ కావాలి సార్. నేను జీఎస్టీలో నేను అప్లై చేయాలి. హ్మ్. ఇదిగోండి సార్ నేను జీఎస్టీ ఫర్మ్ అనుకుంటున్నాను. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకొని ప్రొప్రైటర్ కింద రిజిస్టర్ చేసుకుంటున్నాను అని చెప్పి జీఎస్టీ చేసే ఉంటారు. ఈ సీఏలు లేదా బీకామ్ అకౌంట్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి అంటే వాళ్ళు మీకు సర్టిఫికేట్ చేసి పెడతారు. హ్మ్. ఎవ్రీ మంత్ మనం జీఎస్టీ రిటర్న్స్ చేసుకుంటారు. 2 టైమ్స్ చేయాలి జీఎస్టీ రిటర్న్స్. రిజిస్టర్ అయితే. హ్మ్. అట్లా ఇట్లాంటి బేసిక్ థింగ్స్ మీరు ఒక సీఏ దగ్గర కూర్చుంటే సీఏ దగ్గర మొత్తం చెప్తారు. హ్మ్. అంటే డాక్టర్ లాంటోడు సీఏ గూడా. ఓకే. మీ రోగం అన్నీ వాళ్ళు ఓపెన్‌గా చెప్తే, మీ హ్మ్. బొక్కలో ఉన్నామండి. మీరు ఇలా చేయాలనుకుంటే మొత్తం డీటెయిల్‌గా రాసిస్తారు. హ్మ్. రాసిచ్చిన తర్వాత మీకు ఏది పర్ఫెక్టో దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. హ్మ్. చూజ్ చేసుకున్నప్పటి నుంచి ఆ లయబిలిటీస్‌ని అంటే ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ వస్తే మీ కంపెనీ గ్రోత్ చాలా బాగుంటుంది. హ్మ్. మనం అప్పుడు పట్టించుకోం. ఏముందిలే అనుకుంటాం. కాదు కాదు. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈ కమింగ్ 5, 10 ఇయర్స్‌లో ఆ విజన్ పెట్టుకోనుండాలి. ఓకే. నా కంపెనీ ఇలా రూపాంతరం చెందాలి హ్మ్. అని ఒక పాలిసీ పెట్టుకుంటేనే ఇవి వర్కౌట్ అవుతాయి. ఓకే. లేదంటే సరదా మనం గూడా కిరాణా కొట్టు లెక్కనే మన బాగా డబ్బులు పడుతుంటాయి. చేసుకోవచ్చు అది కాదు. ఇదొక హ్మ్. స్ట్రక్చర్ ఉండాలి దానికి. ఓకే. అంటే మీరు పెట్టే బిజినెస్ బట్టి. ఇప్పుడు నాది బీ2బీ బిజినెస్. నాది హ్మ్. బీ2సీ కాదు. ఓకే. బిజినెస్ టు బిజినెస్ నాది. హ్మ్. బీ2సీ ఉంటాయి. ఇప్పుడు అమెజాను, ఫ్లిప్‌కార్టు ఇట్లాంటి బీ2సీ బిజినెస్. అవును. బిజినెస్ టు కస్టమర్. అలాంటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా హ్మ్. మేము చాలా జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఎవరైనా. ఓకే. అది. సో, ఇవన్నీ గూడా సీఏ దగ్గర కూర్చుంటే
మొత్తం ఎక్స్ప్లెనేషన్ బయటకు వచ్చేస్తుంది. అంటే జనరల్‌గా మనం ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ యూత్‌కి అంటే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసు. బట్ ఫండింగ్ ప్రాబ్లమ్ వస్తుంది అందరికి. ఒక ఫండ్ రైజ్ చేయాలంటే ఐ మీన్ సపోజ్ ఎంఎస్ఎంఈ గాని గవర్నమెంట్ అయినా స్కీమ్స్ పెడుతుంది కొన్ని. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఫండ్స్ ఎట్లా రైజ్ చేయాలంటే ఏమైనా సజెషన్ చెప్పగలుగుతారా మీరు? ఫండింగ్ చాలా రకాలండి. హ్మ్. ఇక్కడ మేజర్ 2 థింగ్స్ ఉన్నాయి. హ్మ్. పక్కన వాళ్ళ ఫండింగ్‌తోనే నేను వ్యాపారం చేయడం అనేది మూర్ఖత్వం. ఓకే. మొత్తం నా డబ్బు పెట్టేసి నేను వ్యాపారం చేయడం అమాయకత్వం. హ్మ్. 2 రీజన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఎందుకు బయట వాళ్ళ హ్మ్. ఎక్స్‌పీరియన్స్. చెప్పండి. నా ఎక్స్‌పీరియన్స్ నేను ముందు కంపెనీ పెట్టాను. మొత్తం నా సెల్ఫ్ ఫండింగే. హ్మ్. డబ్బు పోయింది. కానీ నేను రిస్క్‌లో లేను. ఎందుకంటే మా ఫాదర్ డబ్బు కాబట్టి నేను రిస్క్‌లో లేను. నేను ఒక దగ్గరకి వెళ్లి అప్పు కట్టబడలేదు కూర్చోబెళ్లి. అవును. కానీ సెకండ్ ప్రాబ్లమ్ దాంట్లో. హ్మ్. అదే నేను ఆ బిజినెస్ సక్సెస్ చేసుండుంటే హ్మ్. నాకు నా వర్త్ ఆఫ్ మనీ వచ్చేది కాదు. ఎందుకంటే ఫండింగ్ నేను బయట నుంచి తెచ్చినప్పుడు హ్మ్. నేను 100% ఫండ్ తెచ్చుకుంటా, 30% ఫండ్ తెచ్చుకుంటా నా వేరే విషయం. హ్మ్. కానీ ఫండ్ తెచ్చుకున్నప్పుడు నా కష్టం బయటకు వెళ్ళిపోతుంది. హ్మ్. ఇవి 2 టైప్స్. సో, మీకు ఏది మీ బిజినెస్ అంటే మీ ఆ బిజినెస్ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందా? హ్మ్. ఎంత ఫండ్ తెచ్చుకో అంతే ఫండ్ తెచ్చుకోగలగాలి. ఆటోమేటిక్ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు. ఇఫ్ యూ హావ్ కేపబుల్ ఆఫ్ షోయింగ్ యువర్ థాట్స్ అండ్ విజన్ హ్మ్. దే విల్ రైజ్ ద ఫండ్స్. హ్మ్. నేను బిజినెస్ పెట్టేవారు నాకు ఫండ్ కావాలంటే తప్పదు. ఇప్పుడు హ్మ్. చాలా మంది ఏందంటే కార్పొరేట్ స్టైల్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు అది షో ఏదో ఉంటుంది. ఆ పేరు షో మర్చిపోయాను. అదే షో ఉంటుంది కదా! ఆహ్, ఆ షో పేరు మర్చిపోయాను. అది ఆహ్, ఏ షో అది? మన శ్రీకాంత్ బోలా గారు కూడా ఉన్నారు కాదు, ఇప్పుడు కాదు, కాదు. కొత్తగా. నేషనల్ లెవెల్ షార్క్ షో. ట్యాంకా? షార్క్ ట్యాంక్. అదే. యెస్. షార్క్ ట్యాంక్. హ్మ్. గ్రేట్ ఇనిషియేటివ్ అది. అంటే హ్మ్. ఒక ఫండ్ రైజ్ చేయడం. హ్మ్. అటెండ్ పోయి నేనొక డెలివరీ హోమ్ డెలివరీ పెట్టేస్తాను. ఒక యాప్ క్రియేట్ చేస్తాను. నేను హ్మ్. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్‌కి, ఇక్కడి నుంచి శంషాబాద్ కూడా నేను గ్రోసరీస్ చెప్పే ఇస్తాను. నాకు హ్మ్. ఒక 10,00,00,000 ఇయ్యండి సార్ అంటే హ్మ్. అది ఫండ్ రైజింగ్ కాదు. హ్మ్. అది బిజినెస్సే కాదది. హ్మ్. ఇక్కడి నుంచి నువ్వు ఉప్పు, పప్పు అక్కడికి పంపించడానికి బిజినెస్ ఏముంది? హ్మ్. సార్ అదే జెప్టో ఎలా సక్సెస్ అయిందంట చాలామంది. జెప్టో ఎందుకు సక్సెస్ అయ్యాయంటే దే హావ్ దేర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. వాళ్ళ ముందు జెప్టో ఉంది గదా! జెప్టో వాళ్ళు ముందు కోవిడ్ టైమ్‌లో వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో పంచేవాళ్ళు అవన్నీ. హ్మ్. పప్పులు, ఉప్పులు. సో, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఓహో! ఇలా బిజినెస్ జరుగుతుందని. అట్లా స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత మీకు ఫండ్ అవసరమా లేదా అని మీకు తెలుస్తుంది. హ్మ్. అట్లా కాకుండా నేను ఒక కంపెనీ పెట్టి ఏదో రిజిస్టర్ చేపిచ్చేసి అయిపోద్ది. 50 పెడితే రేపు కంపెనీ రిజిస్టర్ కూడా అయిపోతుంది. హ్మ్. నేను ఫండ్ కావాలి, నాకు ఫండ్ కావాలని తిరిగితే అది రాంగ్ స్టేట్‌మెంట్. హ్మ్. మీకు ఒక ప్రాజెక్ట్ అనాలిసిస్ ఉండాలి. హ్మ్. ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ పేపర్ మీద పెట్టాలి. దాని అనాలిసిస్ ఉండాలి. దాని మార్కెటింగ్ అనాలిసిస్ ఉండాలి. దాని విజన్ అనాలిసిస్ అన్నీ చేసుకున్న తర్వాత, హ్మ్. ఇదిగోండి సార్ పలానా ఇంత అవుతుంది. నా దగ్గర ఐడియా ఉంది. నా దగ్గర డబ్బు లేదు సార్. మీరేమన్నా నాకు డబ్బిస్తే అది బ్యాంక్ అవ్వనివ్వండి, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అవ్వనియండి. ఇంత పెడితే ఇంత నేను మీకు వెనక్కిస్తాను సార్. కాబట్టి ముందు ట్రయల్ రన్‌గా మీరు నాకు రూ. 10 కావాలి కాబట్టి మీరు నాకు రూ. 3 ఇవ్వండి సార్. ఈ రూ. 3లో నేను రూ. 10 అనుకున్న పనిని రూపాయి చేసి చూపిస్తాను. హ్మ్. ఇప్పుడు నేను రూ. 10 చేయగలుగుతా అనుకుంటా. హ్మ్. కానీ దాని ఖర్చు నాకు పెట్టుబడి రూ. 20 కావాలి. అంత వద్దండి. నాకు రూ. 3 ఇవ్వండి. హ్మ్. నేను రూ. 6 చేసి చూపిస్తా. హ్మ్. మీకు నమ్మకం వస్తుంది. ఆటోమేటిక్‌గా ముందుకెళ్దాం. లేదా ఈ రూ. 3 పోయినాయి. సార్ నేను కష్టపడ్డాను గదా! మేము అది చూపించుకొని మళ్ళీ కష్టపడదాం. హ్మ్. అని మీరు ఆ ఫండ్ రైజర్ దగ్గర చాలా నిజాయితీ చెప్పగలగాలి. ఓకే. అలా గాకుండా నేను ఊహల్లో గాల్లో మేళ కట్టి డబ్బుందిగా గాల్లో మేళ కట్టేసి సార్ రూ. 10 రూ. 100 చేస్తా మీరు నాకు రూ. 1000 ఇవ్వండి అంటే అది ఫండ్ రైజింగ్ కాదు. హ్మ్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నా బిజినెస్ ఫండ్ రైజింగ్ అవసరం లేదు. హ్మ్. నేనేం ఫండ్ రైజ్ చేయలేదు. నేనేం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. నా తెలివే నా ఫండ్. హ్మ్. చెప్పా కదా! ఎళ్ళాను 6000 పని చేశాను. నచ్చింది. పెంచారు. హ్మ్. ఇది చూపించి ఇంకో దగ్గరికెళ్ళాను. ఇదిగోండి సార్ ఇంత పని చేస్తున్నాను. ఇంకోటి ఇచ్చారు. ఇది చూపించి ఇంకో దగ్గరికెళ్ళాను. హ్మ్. ఇంకోటి ఇచ్చారు. ఇంకో దగ్గరికెళ్ళాను. ఇంకోటి ఇచ్చారు. అట్లా ఒకరు కాస్త 22 మందయ్యారు. హ్మ్. ఎట్లొచ్చారు? నా తెలివే. నేనేం హ్మ్. రూపాయి తేలా. హ్మ్. బయట నుంచి తేలా, ఇంట్లో నుంచి తేలా. కేవలం నా సంసారం నడవడానికి మాత్రం నేను డబ్బు తెచ్చిపెట్టుకున్నాను. అది హ్మ్. కూడా ఫండ్ రైజింగే. కానీ నేను ఫండ్ అంటే ఒక 100 కోట్లు, 10 కోట్లు తెచ్చుకోవాలా. ఒక 6,00,000 తెచ్చుకున్నా. హ్మ్. 1 ఇయర్ అంటే 50,000 చొప్పున 6,00,000 ప్యాకేజ్. హ్మ్. 50,000 చొప్పున తెచ్చిపెట్టుకున్నా ఇంట్లో. ఎందుకంటే నా సంసారం నడవడానికి. హ్మ్. అది నెల్లూరులో ఉంటే నాకు అందరూ అవసరం లేదు. అవును. సొంత ఇల్లు. ఇక్కడ 20 మంది ఇప్పుడు ఈ పాడే ఒక 10 మంది క్లయింట్లు వచ్చుంటారు నెల్లూరులో అయితే. హ్మ్. సింపుల్. ఇక 20 ఎందుకంటే విడ్త్ పెద్దది కాబట్టి. అవును. నెలలో ఒక 5 మంది, 6 మంది క్లయింట్లు వచ్చేవాళ్ళు. కానీ హ్మ్. ఖర్చు చూస్తే ఎక్కడికక్కడ నాకు అక్కడే తక్కువైపోద్ది. హ్మ్. సో, ఈ అనాలిసిస్ ఉండాలి. హ్మ్. అదేగా నేను డిజిటల్ మార్కెటింగ్ నేను పెట్టానండి. ఇప్పుడు నాకు సూపర్ ఉంది. నాకు రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఏం చేస్తావు? హ్మ్. డిజిటల్ మార్కెట్‌లో నేను రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ఏం చేయాలి నేను? కెమెరాలు కొంటాను. కెమెరాకి పని లేకపోతే? హ్మ్.
ఊరికి పెట్టుకొని డిఎస్ఎల్ కనబడుతూ నేను పిచ్చుకొని పెట్టాలని తీయాల్సిందే. సోఫా సెట్ పెడతాను. ఎవరు రాకపోతే? అవును. ఆ ఫండ్ రైజింగ్ అనేది మీకు ఐడియా ఉండాలి. అవసరమా? అవసరం లేదా? అవసరం ఉందా? ఎంతవరకు అవసరం ఉంది? ఇన్ని డబ్బు పెడితే నేను తేగలుగుతానా? తేగలుగుతాను. తెస్తే నేను దీన్ని డబుల్ యాడ్ చేయాలి. ఎంతో దాన్ని తీర్చేయాలి. ఫస్ట్ నేను చెప్పాను కారు కొన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఐడియా ఉండాలి. ఈ డబ్బుని ఎలా రొటేట్ చేసి, ఎలా సంపాదించి, ఎలా బ్యాక్ ఇవ్వాలి? దానికి నాకు డబ్బులు అవసరమా? లేదా? నా దగ్గర ఉన్న డబ్బుతో చేయొచ్చా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఒక ₹1,00,00,000 అప్పు తీసుకురా. దాన్ని 3 కోట్లు చేయి. కోటి వెనక్కి ఇచ్చేసేయి విత్ వడ్డీ. నీ దగ్గర 2 కోట్లు. దిస్ ఆల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. పోవడం ఫండ్ రైజింగ్ పోకూడదు. ఏదైనా మీకు మీ ఫ్యామిలీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేము ఫస్ట్ సివిల్స్ ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా? మీ ఫ్యామిలీ ఏమైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యారా అని అడిగారు. ఇంటర్వ్యూలో కాదు, నేను ఇంటర్వ్యూ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు. ఎందుకు అడిగారు తెలుసా? అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే కొంతమంది 10 ఏళ్ళు చదువుతూనే ఉంటారు దానికోసం. నేను వెళ్ళిపోతాను, నేను 2 పక్క రోజుగా పాస్ అయిపోతాను కుదరదుగా. నేను ఇంత ఫండ్ పెట్టేస్తాను, ఇంత టైం వెచ్చి ఇచ్చేస్తాను, అయిపోతా 18 గంటలు చదివేస్తాను నేను. అదే ఫండే 18 గంటలు ఫండ్ చదివేస్తాను కాదుగా. అట్లా బిజినెస్ ఈ ఫండ్ అన్నప్పుడు మీకు జెప్టో ఉంది కదా, చాలా హై సక్సెస్ అయింది షార్ట్ టర్మ్ లో. ఎందుకు సక్సెస్ అయింది? వాళ్ళ ఫాదర్ దుబాయ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆయన. వీళ్ళ దగ్గర తెలివి ఉంది, ఆయన దగ్గర డబ్బు ఉంది, తీసుకొచ్చి పెట్టాడు. పైగా దాని బ్రాండ్ మీద పైకి తీసుకెళ్ళిపోయాడు. కంపెనీ ₹4 మార్చేశాడు. అదే స్విగ్గీ జొమాటో 15 ఏళ్ళు కష్టపడ్డాయి. అవునా? స్విగ్గీ జొమాటో 15 ఏళ్ళు కష్టపడ్డాయి ఈ లెవెల్ రావడానికి. అదే జెప్టో విత్ ఇన్ 3 years లో వచ్చేసారు పైకి. ఎట్లా వచ్చారు? మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యాటర్ ఆఫ్ టైం. దట్ విల్ గివ్స్ యూ ఫండ్ అవసరం కాదా? అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ అనుకోండి, దాన్ని మీరు ఫండ్ రేస్ చేయొచ్చు. కానీ ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ 10 మంది చేస్తుంటారు. 10 మంది ఉన్నప్పుడు మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అర్థమైందా? ఒకే వీధిలో 10 షాపులు ఉన్నాయి, టిఫిన్ షాపులు కానీ రెస్టారెంట్లు కానీ. అక్కడికి వచ్చి నేను అదే దోశ అమ్ముతా ₹50కి. ₹50 దోశ అమ్మగలగాలి, అక్కడ ఎక్కువ అమ్మలేను. దానికోసం నేను ₹1,00,00,000 పెట్టి ఇంట్రెస్ట్ చేయకూడదుగా. ఆ ఫండ్ రేస్ చేస్తా, ఆ ఫండ్ వేస్ట్ గా. అంతా డెడ్ ఫండ్ కాదు. అది తెలిసి ఉండాలి ముందు. అది తెలియకుండా పెట్టకూడదు. అంటే ఇప్పుడు మీకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, అంటే జనరల్ ఇప్పుడు ఒక గల్లీకి అయిపోతున్నాయి, వస్తున్నాయి, మస్తు అయిపోతున్నాయి. అంటే ఇవన్నీ సస్టైన్ అయితే అంటారా? చెప్పే కదండి. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండింది. ఇప్పుడు తన మా పిఆర్. తన ఏజెన్సీ పెడతానప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఇది వల్ల కాదేమో మోహన్ అనింది. ఎందుకంటే తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, బీభత్సమైన మంచి ఇన్ఫ్లుయెన్సర్, నాకు మంచి ఫ్రెండ్, నాకు ఒక దిక్సూచిగా పనికి చాలా చాలా హెల్ప్ చేసింది తను. తను ఇది వర్కౌట్ కాదేమో మోహన్ అని అనింది. నేను ఒకటే చెప్పాను, నాకు ఏజెన్సీ అంటే చెప్పే కదా, నేను ఏదో పెట్టేసి రీల్ పెట్టేసి ఒక 100-20 క్లయింట్ తీసుకోవచ్చు, అదే డబ్బు తీసుకోవడం ఐడియా కాదు నాది. నా ఐడియా ఏంది? కరెక్టే, నా పక్కనే ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఏజెన్సీస్ పక్కనే. నా ఐడియా ఏంది? నా ఐడియా కంపెనీకి ఇంత అమౌంట్ నేను జనరేట్ చేయాలి, ఒక XYZ అమౌంట్ జనరేట్ చేయాలనుకున్నా. ఎందుకంటే నాకు ఆకలి, నాకు డబ్బు లేదు. అంత జనరేట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎగ్జాంపుల్, నా దగ్గర ఇన్కమ్ లేదు, నేను అమౌంట్ జనరేట్ చేయాలి, నేను ఉద్యోగం చేయలేను, నేను వ్యాపారమే చేయగలుగుతాను, ఇరుక్కుపోయాను వ్యాపారంలో. నేనేం చేయాలి? నా కాంపిటేటర్ కన్నా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళ కాకపోయినా వాళ్ళు 10,000 ఛార్జ్ చేస్తుంటే నేను ఒక ₹2 తక్కువ ఛార్జ్ చేయాలి. ఇది నా బిజినెస్ మోడల్గా నేను దిగాను. నేను దిగిన బిజినెస్ మోడల్ ఇదే. ఎంప్లాయీ దగ్గర మోసపోయాను కాబట్టి ఎంప్లాయీస్ పెట్టుకోకూడదు. నాకు నా మీద నా బిజినెస్ అవగాహన వచ్చే వరకు నేను ఎంప్లాయీస్ ఎవరిపై డిపెండ్ కాకూడదు. కాబట్టి నేనేం చేయాలి? అక్కడ ఉన్న టెక్నికల్ వేస్ నేనే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంత సెటప్ నా దగ్గర లేదు, ఇంత కెమెరాస్ నా దగ్గర లేవు, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నా దగ్గర లేవు. నేనేం చేయాలి? పెద్ద పెద్ద క్లయింట్స్ దగ్గర నేను పోకూడదు. డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ నీడ్ అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే పోవాలి. అంతేనా? ఇవన్నీ నేను రాసుకున్న రూల్ బుక్. అలాంటప్పుడు వాళ్ళు అంత తక్కువే పే చేస్తారు. అంటే నేను తక్కువలోనే పే చేయించుకోవాలి. వాళ్ళకి ఆ తక్కువ పేమెంట్ ద బెస్ట్, ద మ్యాక్సిమం ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి మనం రిజల్ట్స్ ఇవ్వలేం, కానీ ఉన్నదాన్ని బెస్ట్ ఇవ్వాలి. దే విల్ బిలీవ్ మీ. అది నేను చేసుకున్న వాల్యూ రూల్. నేను చెప్పా కదా, వాల్యూ రూల్స్, వాల్యూ బట్టి మీకు మనీ వస్తుంది. ఆయన చెప్తారు రతన్ టాటా, ముందు వాల్యూ బిల్డ్ చేయండి, ఆ వాల్యూనే మీకు డబ్బులు తీసుకొస్తుందంటే అది ఫాలో అయ్యాను నేను.
ఎప్పటికీ నేను అదే బిజినెస్ ఫాలో అవుతాను. ఓకే. నువ్వు ఒక వర్క్ తీసుకున్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి. అట్లా వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారండి. అప్పుడు టైంలో నాకు చాలా పెద్ద ఒకటొచ్చింది. ఏందది బ్రూమ్ స్టిక్స్ చేసే కంపెనీ. స్కాచ్ హ్మ్. బ్రైట్ లాంటిది. పేరు చెప్పను. చాలా మంచాయన. చాలా ఇచ్చారు కూడా నాకు. డబ్బులు వెంటనే ఇచ్చేసాడు ఆయన. 1 మంత్ ఓకే. ముందే అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఓకే. నా వల్ల కాదు అంత పెద్ద గ్రాఫిక్ డిజైన్ చేయడం. ఆయన ఎక్స్‌పెక్టేషన్ నేను రీచ్ కాలేకపోయాను. హ్మ్. నాకు ఒకటే మాట చెప్పాడు. "మీరు హ్మ్. మెటా అండ్ గూగుల్ యాడ్స్‌తో తోపులు మీరు. హ్మ్. గ్రాఫిక్ డిజైన్‌లో మీరు వేస్ట్" అనేసాడు. హ్మ్. నేను పెట్టి కరెక్ట్‌గా కామెంట్ పెట్టి 1 ఇయర్ అయింది. హ్మ్. నేను చాలా హర్ట్ అయిపోయాను. ఏందబ్బా ఇట్ట అంటున్నాడు ఈయన అని. చూస్తే నిజమే నాకు గ్రాఫిక్ డిజైన్ రాదు. ఎందుకు నేనేం వాల్యూ బిల్డ్ చేశాను. బేసిక్ వాళ్ళు చేసుకుంటూ వచ్చాను నేను. హ్మ్. అంటే గ్రాఫిక్ డిజైన్ అవసరం లేదు. వాళ్ళ పోస్ట్ పడిందా, ఓ లీడ్ వచ్చిందా హ్యాపీ వాళ్ళు ఖుషి వాళ్ళు. సడెన్‌గా అలా అంత పెద్దాయన వస్తే నేను వాళ్ళకి స్క్రాచ్ బైట్ వాళ్ళకి యాడ్స్ అవసరం లే. వాళ్ళకి గ్రాఫిక్ డిజైన్స్ కావాలి. వీడియోస్ షూట్స్ కావాలి. అలాంటోళ్ళు నా దగ్గర కూర్చుంటే నేను మెయింటైన్ చేయలేనుగా. హ్మ్. వదిలేసాను. హ్మ్. అదే బిజినెస్ అంటే. అయ్యో! ఓకే. ఆయన పోయాడు గదా! నేనేం చేయాలి? బట్ ఆయన పోయిన వెంటనే అలాంటోళ్ళని ఇంకొన్ని చిన్నోళ్ళని హైర్ చేసుకున్నాను. గ్రాఫిక్ డిజైన్ మీద ఇన్వెస్ట్ చేశాను నేను. హ్మ్. ఈరోజు నా దగ్గర ప్రో గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు. నేనే ప్రో అయిపోయా. ఓకే. ఇది ఎంత కాంపిటీషన్ ఉన్నా గూడా మీరు చేయాల్సింది థింగ్. హ్మ్. బిజినెస్‌లో కాంపిటీషన్ ఉంటుందండి. ఈవెన్ అడక్క తినడం కాంపిటీషన్ ఉంటుంది. గుడి ముందు బిచ్చగాళ్ళు 100 మందుంటారు. హ్మ్. కానీ ఒకడు మాత్రమే ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళగలుగుతాడు. హ్మ్. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చొని డబ్బులు ఎక్కువ పడతాయి. హ్మ్. అతని మొహం అతను వచ్చే మొహం బట్టి ఇతను డబ్బులేస్తాడా? హ్మ్. ఈయన దగ్గర పోయి బాయా బిచ్చమంటే ఏస్తాడా? హ్మ్. మంచి గద్దర్ చొక్కా అయినా ఏసుకోవచ్చుంటాడు. కానీ బిచ్చం ఏయడు. హ్మ్. అదే ఒక పర్సన్ పేదోడే ఉంటాడు. అతని రూ. 10 ఉంటాయి. కానీ ఒక రూ. 5 ఏసేసి ఎళ్ళిపోతాడు. హ్మ్. అది తెలుసుకోవాలి. కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది. ఈ కాంపిటీషన్‌లో ఇది నేను నేర్చుకున్న సివిల్స్‌లో నేర్చుకున్నా యూపీఎస్సీలో. ఓకే. నేను బాగా చదివేవాడిని. ఎందుకంటే నేను కూర్చున్నప్పుడు నా మైండ్ అంతా వివరింగ్స్ వచ్చేసాయి ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు. హ్మ్. ఏందంటే అమ్మో! నేను ఓడిపోతానేమో, నేను సక్సెస్ కాలేనేమో, ఇది హ్మ్. సక్సెస్ కాకపోతే నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి ఉండేవి నా వేవరింగ్స్. హ్మ్. అదే బిజినెస్ పెట్టినప్పుడు నేను 3 ఇయర్స్ బ్యాక్ ఏహ్! ఏదైతే ఇప్పుడు ఏదో చెప్తున్నా కదా! అందరూ ఎళ్ళిపోయారు. హ్మ్. ఫ్రెండ్స్ అందరూ నా ఒకటే ఒక్కరోజు ఎళ్ళిపోయారు అందరూ. హ్మ్. ఏం పర్వాలేదు. నా దగ్గర విద్య ఉంది. హ్మ్. నేను పోయి కూర్చుంటా. మళ్ళీ హ్మ్. బ్యాగేసుకుంటా. హ్మ్. మళ్ళీ బండి మీద బండెక్కుతా. హ్మ్. తిరుగుతా. మళ్ళీ చిన్న చిన్న కళ్ళని పెట్టుకుంటా. మళ్ళీ ఎదుగుతా. హ్మ్. ఈ టైప్ ఆఫ్ వాల్యూ ఉండాలి. హ్మ్. విజన్ ఏమని చెప్పను. వాల్యూ ఉండాలి. అంటే నీవు ఒక వాల్యూ క్రియేట్ చేసుకోగలగాలి. హ్మ్. అట్టని నేను ఎట్టే ఎళ్ళిపోతానే అని కూర్చుంటే అది నెగ్లిజెన్సీ. హ్మ్. జరిగిపోద్ది. అది కాదు. ఎవ్రీడే వాల్యూ ఉండాలి. అంటే నువ్వు ఎవ్రీడే నీ క్లయింట్‌కి నీ క్లయింట్‌కి అండ్ నీ కంపెనీకి నువ్వు ఏం వాల్యూ క్రియేట్ చేస్తున్నావు. హ్మ్. ఆటోమేటిక్ ఇంతవరకు మీకు తెలుసో తెలీదో నా సర్కిల్‌లో ఒక డిజిటల్ మార్కెటర్ కూడా లేరు. హ్మ్. పక్కా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పేరు కూడా తెలీదు నాకు సరిగ్గా. ఒక ఓకే. 3 ఎప్పుడైనా చూస్తే గుర్తుంటాయి. 2, 3 ఉన్నాయి గుర్తుగా కరెక్ట్‌గా. నాకు ఒకటి తెలుసు బెగ్గెస్ట్‌గా కినెక్ట్ అని ముంబై కంపెనీ ఒకటుంటుంది. కినెక్ట్ మీరు హ్మ్. కొట్టి చూడండి. ఓకే. వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌తో నేను కనెక్టిఫై అని పెట్టా. హ్మ్. వాళ్ళొక్కడినే ఫాలో అయ్యింది నేను. కినెక్ట్. ఓకే. వాళ్ళు 2011లో స్టార్ట్ చేశారు డిజిటల్ మార్కెటింగ్. అసలు ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు స్టార్ట్ చేసి, ఈ రోజు వాళ్ళ వాళ్ళ క్లయింట్స్ ఎవరో తెలుసా? ఏషియన్ పెయింట్స్, హ్మ్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అది వాళ్ళ క్లయింట్స్. ఓకే. వాళ్ళు నా ఇన్‌స్పిరేషన్. వాళ్ళొక్కడినే పెట్టుకున్న ఇన్‌స్పిరేషన్. నేను కాంపిటీషన్ పెట్టుకోను. ఇన్‌స్పిరేషన్ పెట్టుకోవాలి. హ్మ్. కాంపిటీషన్ ఉంటే ఎప్పుడో పడిపోతాం. ఇన్‌స్పిరేషన్ పెట్టుకోవాలి. నీ హ్మ్. పేపరు నువ్వు రాయాలి. అందరికి ఎగ్జామ్ పేపర్ ఒకటే కదా! అవును. కానీ అందరికి ఎందుకు ఒకటే మార్క్స్? హ్మ్. మీరు అడిగిన క్వెషన్ సింపుల్ ఎగ్జాంపుల్. అందరికి ఒకటే పేపర్ అంతా ఒకటే వస్తుంది. ఎగ్జామ్ హ్మ్. పేపరు. హ్మ్. పేపర్ ఒకటే, మీకిచ్చే షీట్ కూడా అంతా ఒకటే. అవును. కానీ అందరూ బ్లూ ఇంక్‌తోని రాస్తారు, బ్లాక్ ఇంక్‌తో రాస్తారు. ఇంక్‌లో ఒకటే. కానీ ఎందుకు మీరు మీ పక్కన వాళ్ళకి ఎందుకొస్తుంది? వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకోరు. హ్మ్. వాళ్ళ విజన్ ఏందో దాని మీద కూర్చుంటారు అంతే వాళ్ళు. ఈరోజు ఈ సబ్జెక్ట్ అయిపోవాలి. ఈ సబ్జెక్ట్ నేను బాగా నేర్చుకోవాలనుకుంటే అదే కూర్చుంటాడు. ఓకే. నేను కూర్చొని అదే నేర్చుకుంది. నాకు కాంపిటీషన్ ఇన్‌స్పిరేషన్. నేను అదే ఇన్‌స్పిరేషన్ నేర్చుకున్నా. ఓకే. ఇలా డిజైన్ చేయాలన్నమాట. హ్మ్. కినెక్ట్ నాకు ఇన్‌స్పిరేషన్ ఈ రోజుకి కూడా. నేనేమైనా డౌట్ వస్తే నేను కినెక్ట్ చూస్తుంటా. కినెక్ట్ నేను పోయి చూస్తుంటా. హ్మ్. అంతేగాని అబ్బో! పక్కనోడు వచ్చేసాడు. నేను పక్కనోడి కాంపిటీషన్ తక్కువ నేను ఈ రోజు కూడా నా కంపెనీ హ్మ్. ఏ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ డీఎం చేయను నేను. హ్మ్. డైరెక్ట్ మెసేజ్ ఇన్‌స్టా‌లో వి సా యువర్ ప్రొఫైల్. హ్మ్. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇలా వి హావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇంప్రూవ్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని ఎప్పుడు మెసేజ్ కూడా చేయను నేను. హ్మ్. నేను ఇది చేశా. హ్మ్. యాడ్ రన్ చేస్తున్నా. ఓకే. రూ. 150 పెట్టా క్యాంపెయిన్‌కి అంతే. 3 హ్మ్. యాడ్‌లు రన్ చేస్తున్నా. హ్మ్. నేను మళ్ళీ 2 టైమ్స్ ఫాలో అప్ చేస్తా క్లయింట్‌ని. హ్మ్. అదే క్లయింట్ మంచిగా మాట్లాడి, ఓకే. వీళ్ళు మంచిగా ఉన్నారు. వీళ్ళకి నిజంగా నీడ్ ఉంది. వీళ్ళు చేయించుకుంటారంటే 4 టైమ్స్ ఫాలో అప్ చేస్తా. హ్మ్. అది మళ్ళీ ఫాలో అప్ చేయను. ఎందుకంటే యూ షుడ్ నాట్ బెగ్. హ్మ్. ఫస్ట్ రూల్ అది. ఓకే. ఎప్పటికెళ్ళి బెగ్ చేయకూడదు. నాకేంటి అని కాదు. సార్ ఇది నా వర్త్ సార్. హ్మ్. నేను కష్టపడతాను సార్. సిన్సియర్‌గా కష్టపడతాను సార్. ఆపర్చునిటీ ఇయ్యండి. నచ్చలేదా? మీరే ఎళ్లి మాటలు చెప్పేసి వీళ్ళు వేస్ట్ ఫెలో అని చెప్పండి. హ్మ్. కావాలని చెప్పారా? అదెప్పుడు నిలబడదు.
టెంపరీ కావాలని చెప్తే మన మీద. అవును. నిజంగా చెప్పాడా? మనం నేర్చుకోవాలి. చెప్పాడు అప్పుడు గ్రాఫిక్ డిజైన్ బాలేదన్నాడు. హ్మ్. ఆయన 1 ఇయర్ అగ్రీమెంట్ అనుకున్నాడు. హ్మ్. 1 మంత్‌లో వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఎందుకు నా దగ్గర గ్రాఫిక్ డిజైన్ బాలే. హ్మ్. యాక్సెప్ట్ చేసి ఈరోజు గ్రాఫిక్ డిజైన్ మీదే కూర్చున్నా. హ్మ్. అంతే మొన్నకి మొన్న ఒకటి క్లయింట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. బట్ వాళ్ళ పేమెంట్ అంత ఇచ్చుకోలేరు నాకు. ఓకే. నేను నేను అంత పేమెంట్ ఇస్తే నేను అంత టేకింగ్ చేసుకోలేను. వెళ్ళిపోయారు. హ్మ్. అట్లా ఎళ్లారు పక్కన ఇంకో క్లయింట్ వచ్చేసింది. ఓకే. ఏందంటే ఓకే. వాల్యూ. బయట కనెక్టిఫైకి వాల్యూ ఉంది. ఓకే. రోజు నాకు ఒక ఇప్పుడు నాకొచ్చిన నేను ఫస్ట్ 6 క్లయింట్స్ మాత్రం నేను అలిగింది. మిగతా 15 మంది క్లయింట్లు హ్మ్. నేను ఎవరిని అడగల. యాడ్ రన్ చేశా. పోయి ప్రెజెంటేషన్ ఇచ్చా. హ్మ్. నచ్చినోళ్ళు వచ్చారు. ఓకే. నేను కూడా ఎవ్రీ మంత్ ఫోన్ చేసి ఆ బిల్ అడగను. హ్మ్. నిజంగా ఓ 2 టైమ్స్ బిల్స్ అడుగుతా. హ్మ్. ఇయ్యలేదా వెయిట్ చేస్తా. ఇయ్యలేదా వెయిట్ చేస్తా. రాలేదా ఆపేస్తా. హ్మ్. డబ్బులు పోతాయి. అది కన్ఫర్మ్. హ్మ్. కానీ ఏందంటే నేను డబ్బులు సార్, డబ్బులు సార్ ఇయ్యండి సార్, ఇయ్యండి సార్, ఇయ్యండి సార్ అన్నాననుకోండి. వాళ్ళేమంటారు ఇంకా నువ్వు ఇంతగా చేసి ఇంకేం చేయలేదు కదా అంటారు. హ్మ్. అదే నేను వాల్యూ నిజంగా నా వాల్యూ వాళ్ళకి తెలిసిందనుకోండి. ఓకే. నా వల్ల ఇతను డిజిటల్ మార్కెటింగ్ వల్ల నేను బాగుపడుతున్నాము. ఇంప్రూవ్ అవుతున్నాము. ఇతనికి ఇంకొంత టైమ్ ఇవ్వచ్చు. సిన్సియారిటీ ఉందనుకుంటే ఆటోమేటిక్ వాళ్ళే డబ్బులిస్తారు. హ్మ్. ఈయనోళ్ళు ఏమంటారు పక్కన 10,000కి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. 20,000కి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అంటారు. హ్మ్. అది కాదు. అంటే ముందు మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి. హ్మ్. అప్పుడు కాంపిటీషన్ అవసరం లే. ఓన్లీ ఇన్స్పిరేషనే ఉంటుంది. హ్మ్. అది. హ్మ్. సింపుల్ లాజిక్ అది. ఓకే. మనం కాంపిటీషన్ అనుకుంటాం. ఎప్పుడు ఎవరి పేపర్ వాళ్ళదండి. హ్మ్. ఇంకోటి చెప్తాను. క్లాక్ 12-6 ఉంటుంది. 6-12 ఉంటుంది. అవును కదా! హ్మ్. అంటే లైఫ్‌లో ఎప్పుడు కూడా నువ్వు పైనుంచి కిందకెళ్తావు. కింద నుంచి పైకెళ్తావు. అవును. అది కామన్. కింద నుంచి పైకెళ్ళినప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే హ్మ్. ఎక్కువ మంది పక్కన ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. అప్పుడు 12-6 నీ బ్యాడ్ టైమ్ ఉంటుంది. అప్పుడు సేఫ్‌గా ఉంటావు. అప్పుడు నీకు కాంపిటీషన్ నీకు అనిపియదు. హ్మ్. ఫ్రాంక్ అది. అది ఎక్స్‌పీరియన్స్ అయ్యాక తెలీదు మనకి. హ్మ్. అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోబాకండి. హ్మ్. అది ఒక కుళ్ళుని తీసుకొనొస్తుంది. ఒక నెగెటివ్ ఆరాని తీసుకొనొస్తుంది. ఎప్పుడు గూడా వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకున్నాం. అట్టనే అమాయకంగా మంచితనం అమాయకత్వంగా మారకూడదు. మేము మంచోళ్ళం అనేది గాదు. మన జాగ్రత్త మనది. హ్మ్. కాంపిటీషన్ నిజంగా వచ్చిందా? మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇదిగోండి సార్ అతను మేము బాగా చేస్తాం. వీళ్ళకన్నా ఇది మాది. వాళ్ళ గురించి చెప్పకూడదు మనం. ఇది సార్ మాది మీకు నచ్చిందా? లేదండి వాళ్ళది మాకు నచ్చిందండి. ఓకే సార్. థాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. వచ్చేసేయి. హ్మ్. అంతే గదా! అవును. అది. అప్పుడు నీ పక్కనే ఉన్నా గూడా ఇప్పుడు నాకు క్లయింట్ ఉన్నారు. హ్మ్. నా ఉన్న ఆఫీస్ ఫ్లోర్‌లోనే 4 ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. ఓకే. ఆయన అక్కడ కాకుండా నా దగ్గరకొచ్చి తీసుకుంటున్నాడు. హ్మ్. అట్లనే నా పక్కన ఇంకొంతమంది ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో ఉంటున్నా నేను. హ్మ్. కానీ వాళ్ళు నాకు రియల్ ఎస్టేట్ ఇవ్వరు. నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇవ్వరు. ఓకే. షేరింగ్ ఆఫీస్ మాది వాళ్ళది. హ్మ్. 2000 ఎస్ఎఫ్‌టి 1000 మాది 1000 వాళ్ళది. వాళ్ళు మాకివ్వరు. వాళ్ళు ఆఫ్‌లైన్‌లోనే చేసుకుంటారు. ఓకే. లాజిక్ అంతే. ఎవరి చాయిస్ వాళ్ళది. ఎవరి చాయిస్ వాళ్ళది. హ్మ్. అంతేగాని నాకే రావాలి. నేను ఒక 50 మంది క్లయింట్స్ తీసుకొచ్చి పర్ మంత్ 20 లాక్స్ రెవెన్యూ చేయాలనేది బుల్‌షిట్. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్ స్వామి. థాంక్ యూ అండి. థాంక్ యూ. మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చారు. చాలా థాంక్స్ మీరు నన్ను అంతగా పిలిచినందుకు. మీ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారికి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. మీ ఇన్‌సైట్స్ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయితాయి. థాంక్ యూ షూర్. స్వామి. షూర్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.